22వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతున్నాను. దయచేసి బైబిల్ తెరిచి చూడండి. దేవుని వాక్యం చదువుకుందాం. ఇస్సాకును తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునని చెప్పాను. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకతడు, చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాడిని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము. దేవుడి వాక్యం దీవించునుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా ప్రభువ, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడిగా ఉండి నిత్యము దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి పగళ్ళు ఆరాధన పొందుకున్న ప్రభువానికి స్తోత్రములు. అలాగే ఈ రాత్రి ఏర్పాటు చేసిన ఈ కూటాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇంతవరకు పాటల ద్వారా మీరు ఆరాధించబడ్డారు, సాక్ష్యం ద్వారా గణపరచబడ్డారు. ఇప్పుడు నీ వాక్యము ద్వారా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. చదవబడిన ఈ వాక్యమును ఇక్కడికి వచ్చిన ప్రజలను, కూటమి ఏర్పాటు చేసిన ప్రియ సహోదరి సహోదరులను, అలాగే నన్నును కూడా మీకు అప్పగించుకుంటున్నాం. ఈ రాత్రి మీరు ఈ రంగం మీద దిగి వచ్చి మాట్లాడండి, సహాయం చేయండి. పాపికి రక్షణ, రోగి స్వస్థత, పడిపోయిన పునరుద్ధానం ఇచ్చి, ప్రభువా ఇదిగో నేనున్నానని చెప్పి ధైర్యపరిచి ప్రోత్సహించి నీ రాజ్యాన్ని అనుగ్రహించండి. గొప్ప సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. కొంచెం ముందుకు వచ్చేయండి సిస్టర్స్, జస్ట్ ముందుకు వచ్చేస్తే దానికి వరకు అవకాశం ఉంటుంది. చాలా మంచిది పేరా. దేవుడు మరలా ఈ వీధిలో చాలా దినాల తర్వాత మళ్ళా కోటాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇదివరకు కోటం పెట్టినప్పుడు ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉండేది, రాళ్ళు, రోడ్డు చాలా ఇబ్బందిగా ఉండేది, కష్టం ఉండేది. కానీ వధువు కోసం దేవుడు మంచి రోడ్డు వేయించాడు. అద్భుతకరుడు. మీకు తెలుసా, ఎక్కడ అడుగుపెడితే అక్కడ దేవుడు ఆ కార్యం చేస్తున్నాడండి. దేవుడు తన వధువుని ప్రేమిస్తున్నాడు, తన పిల్లల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. పిల్లలు, రాత్రి కాలంలో మరి చాలా పాటలు పాడి దేవుని మహిమపరిచాం, సాక్ష్యం అద్భుతంగా మనం విన్నాం. మంచిది పేర. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. దాని వద్దకు మనం వద్దాం. ఈ సమయంలో ముఖ్యంగా దేవునికి మహిమ ఘనత చెల్లిస్తున్నాను. కూడా ఏర్పాటు చేసినటువంటి సహోదరు చాలి గారు, అలాగే షారా గారు, కుటుంబస్తులకి నేను మరి వాళ్ళ పిల్లలకు కూడా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఒక చిన్న అంశాన్ని మీ ముందు పెట్టి నేను ముగించేస్తాను పేరు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానిద్దాం. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఎల్లప్పుడైనా మాట్లాడేవాడు ఉన్నాడు. దేవుని యొక్క మాట స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది, పడిపోయిన వానికి మరి లేవనెత్తుతుంది, రోగిల్ని బాగు చేస్తుంది, పాపుల్ని క్షమిస్తుంది. మరి దేవుడు ఎన్నుకున్న ప్రజలను ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్ళి ఆయన స్థిరపరచబడి ఉన్నాడు. దేవుడు అందరితోనూ అన్ని విధాలుగా ఆయన మాట్లాడగలడు. హల్లెలూయా. మరి ఇక్కడ చాలామంది చేర్చబడ్డారు. దేవుడు అందరితోనూ మాట్లాడేదే నా ప్రార్థన. హల్లెలూయా. దేవునికి వాక్యం మనం చదువుకున్నాం.
ఆదికాండం 22 అధ్యాయంలో మనకు కనబడే కార్యం ఏంటంటే, ఇక్కడ అబ్రహాము ఇస్సాకుని అబ్రహాం వధించడానికి తీసుకొచ్చిన కార్యం ఇది. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, నువ్వు ప్రేమిస్తున్న ఏకైక కుమారుడైన ఇస్సాకును నేను ఎక్కడైతే చెప్పమంటున్నాను, ఎక్కడైతే చూపిస్తానో లేకపోతే చెబుతున్నానో ఆ యొక్క పర్వతం మీద నీ కుమారుడిని వధించేయాలి, నాకు బలి చేయాలి అని దేవుడు కోరాడు. కాబట్టి అబ్రహాం ఏం చేశాడంటే తాను బయలుదేరుతున్నాడు అక్కడికి. దేవునికి స్తుతి కలుగాక. ఇది మనం చదివేటువంటి వాక్య భాగం. అలా బయలుదేరుతున్న సమయంలో ప్రియ సోదరులారా, మరి వారు కొండ ఎక్కవలసి వచ్చింది. మరి కొండ ఎక్కేటప్పుడు అబ్రహాం అంటున్నాడు తన దాసులతో, మీరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి ఆ పర్వతం మీదకి వెళ్ళి యెహోవాకు బలి ఇచ్చి యెహోవాకు నమస్కరించి మరల మేము వచ్చేదము అనే మాట ఒప్పించాడు. గొప్ప విశ్వాసం అబ్రహాముది. దేవుడు మాట ఇస్తే నెరవేర్చేవాడని. దేవుడు మాట్లాడితే గాలి మాట్లాడు, కానీ దేవుడు మాట్లాడితే దేవుడు మాట్లాడిన మాటలతో దేవుడు నిలబడతాడని అబ్రహాము ఎరిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే అబ్రహాముకి, ఇదిగో నీకు కుమారుని ఇస్తానని చెప్పాడు ఒకనాడు. ఆ కుమారుడు పుట్టాడు. ఈ కుమారుడి ద్వారానే నా నిబంధనను స్థిరపరుస్తానన్నాడు. ఇస్సాకు ద్వారానే మరి అనేక మంది జనములు వస్తారు. కాబట్టి నువ్వు అనేక మందికి, అనేక ప్రజలకు తండ్రి అవుతావు. ఇస్సాకు ద్వారా గొప్ప సంతానం రాబోతుంది అని చెప్పిన దేవుడు సడన్గా హఠాత్తుగా ఏమిటంటే నాకు బలి చేయన్నాడు. ఇప్పటిదాకా అబ్రహాం ఆశలు ఏంటంటే ఇతని ద్వారానే సంతానము అభివృద్ధిపరచబడి విస్తార జనం వస్తే కదా. ఆదికాండం 12 అధ్యాయంలో దేవుడు చెప్పాడు, అబ్రహామా నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు అనే మాట చెప్పినప్పుడు ఒక ఇస్సాకును బట్టి అనేకులు పుట్టకపోతే అతడు తండ్రి ఎలా అవుతాడు? కాబట్టి అబ్రహాంకి అర్థమైంది, దేవుడు మాట ఇచ్చాడు ఏమని, నీకు అనేక సంతానం ఇస్తాను, విస్తారంగా సంతానం ఇస్తాను, కాబట్టి నీవు అనేక జనాలకు తండ్రి అవుతావు. నీ తరం వారు అనేక మంది ఈ ఎగిప్తు వచ్చి మళ్ళీ తిరిగి నేను వాగ్దాన దేశానికి వెళ్తారని ఎన్నో వాగ్దానాలు దేవుడు అబ్రహాంకు చేసేసాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఆ వాగ్దానాలన్నీ రిమైండ్ చేసుకున్నాడు. ఇదేంటి, దేవుడు ఇతని ద్వారానే గొప్ప సంతానాన్ని ఇస్తాన్నాడు, ఇతని ద్వారానే పుడితే మనవలు పుడితే నేను తాతనవుతాను, నేను అనేక జనములకు తండ్రిని అవుతాను అనుకున్నాను. కానీ ఇతనే బలి చేస్తే ఎలాగ నేను అనేక జనులకు తండ్రి అవుతాను అనే అతను మైండ్ రిమైండ్ అవుతుంది పేర. అయితే అతడు ఒక మాట పలుకుతాడు అన్నమాట, ఏంటంటే ఆ దేవుడు ఏదైతే పలికాడో, ఎవరి ద్వారా అయితే ఆ సంతానం అభివృద్ధిపరచబడదని చెప్పాడో, ఈ ఇస్సాకు వలనే నీ సంతానం అనబడును అని చెప్పినప్పుడు, ఇప్పుడు ఇస్సాకునే దేవుడు తీసేస్తే మరి నాకు సంతానం ఎలా వస్తుంది? లేకపోతే ఇస్మాయిల్ ద్వారా వస్తుందా? ఇస్మాయిల్ ఈ సంతానం కాదని చెప్పాడు దేవుడు, ఇస్సాకు ద్వారానే చెప్పాడు. షారాకు పుట్టిన కుమారుడు ఇస్సాకు ద్వారానే ఈ సంతానం అని చెప్పాడు. అయితే లేకపోతే ఇస్మాయిలు హాగరు ద్వారా వచ్చి ఇస్మాయిల్ ద్వారా సంతానం కాదు, ఈ ఇతని ద్వారానే, అనగా ఇస్సాకు ద్వారానే ఈ సంతానం అని పర్టికులర్గా అతనికి బాగా అర్థమైంది. ఇప్పుడు రిమైండ్ చేసుకున్నాడు. దేవుడు ఆదికాండం 12 అధ్యాయంలో ఏమన్నాడంటే, ఇతని ద్వారా అనేక జనము తండ్రిగా చేస్తానని చెప్పినప్పుడు ఇతనే లేకపోతే నేను తండ్రిలో ఎలా అవుతాను? అందుకే అతను అనుకుంటున్నాడు అనమాట, ఒకవేళ నేను బలిస్తే ప్రజలు దేవుడు ఎలా చేస్తాడు అనేది గొప్ప విశ్వాసం అతనికి ఉందండి. దేవునికి స్తుతి కలుగాక. ఈ రాత్రిని తీసుకుపోతున్న ఈ చిన్న అంశం, దేవుడు ఎల్లప్పుడూ తన కార్యములను చివరి సమయంలోనే చెయ్యను. దేవుడు ఎల్లప్పుడూ తన కార్యములను చివరిలోనే చేస్తాడండి. ఎలా చేస్తాడనేది ఈరోజు వాక్యములోంచి, బైబిల్లోంచి అనేక సందర్భాల్లో ఇంచుమించుగా ఒక 6-7 విషయాలు మీకు చెప్పి వివరించని ఆశిస్తాను ప్యారా. ఈ అంశము చాలామందికి ఉపయోగపడుతుంది. దేవుడు కార్యం చేయాలని ప్రతి మనిషి ఎదురు చూస్తున్నాడు ఈ రోజుల్లో. స్వస్థత కావచ్చు, సమస్య కావచ్చు, లేకపోతే ఒక ఉద్యోగం కావచ్చు, లేక వివాహం కావచ్చు, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలనుకోవచ్చు, లేకపోతే ఒక సంతానం గర్భఫలం కావాలనుకోవచ్చు. మనిషి భూమి మీద
కొన్ని ఈవులు అతనికి కావాలి, కొన్ని వస్తువులు, కొన్ని ఆశీర్వాదాలు దేవుడి నుంచి అతనికి అవసరం ఉంది. కాబట్టి ప్రతి మనిషి దేవుని వద్దకు వచ్చి మనసులో అనుకుంటాడనమాట, ఈ పని జరిగితే నేను వచ్చి నీ గొడుగు వచ్చి, లేకపోతే నీ ఆలయంకి వచ్చి, లేదా నీ చర్చికి వచ్చి సాక్ష్యం ఇస్తా. హిందువుడైతే కొబ్బరిగా కొడతా, ఇంకో వ్యక్తి అయితే ఇలా అని చెప్పి ఎలా అయితేనే దేవుని దగ్గర ఏదో ఒక విషయాన్ని కోరుకుంటారు, మనసులో అనుకుంటారు. దేవుడు చేస్తే వారు అన్న ప్రకారంగా వచ్చి చేస్తారు. అంటే దేవుడు కార్యం చేస్తాడని ప్రతి జాతిలో ప్రతి మనిషి ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ జాబ్ కోసం కావచ్చు, వివాహం కోసం కావచ్చు, గర్భఫలం కావచ్చు, లేతే దీర్ఘకాల వ్యాధి చేత ఎన్ని మందులు వాడినా తగ్గపోవచ్చు. కానీ దేవుడు ఇక డాక్టర్ చెప్పారు, ఇక మేమేమి చేయలేం, మేము చేతులు ఎత్తేస్తున్నాం, ఇక మీ దేవుడు ఎవరు తలంచుకోండి, దేవుడే మీకు సహాయం చేయాలి కాబట్టి అని దేవుడు మాట చెప్పగానే ఇక డాక్టర్ మించి వారు ఆ నిరీక్షణ అంతా కూడా ఎవరొక దేవుని మీదే వారు వేసుకుంటున్నారు. అంటే ప్రతి మనిషికి దేవుని వలన ఒక కార్యం కోసం ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. ఒక మాట అనుకున్నాను, ఇక్కడ కూర్చున్న వారిలో దేవుడు నా జీవితంలో ఏదైనా కార్యం చేయాలని, లేక దేవుడు నా కుటుంబాన్ని ఆస్వాదించాలనో, లేకపోతే ఏదో ఫలాన్నో, లేకపోతే జాబునో, లేక ఇంటినో, లేక ఉద్యోగాల్లో, లేకపోతే ఏదో విధముగా ఒక కార్యం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? అక్కడ చాలామంది ఉన్నారు, చాలామందిని చూస్తున్నాను. అవును, మీ మనసులో ఏదో ఉంది, అది దేవుడే చేస్తాడని మీరు నమ్ముతున్నారు. అవునండి, ఒక మాట చెప్పనా, యెహోవా అందరికీ ఉపకారై ఉన్నాడండి. ఆయన అపకారి కాదు కానీ ఉపకారై ఉన్నాడు. ప్రతి మనిషి దేవునిపైనే ఆధారపడినట్లుగా దేవుడు మనిషిని తయారు చేశాడండి. కానీ మనుషుడు వివిధమైన తంత్రాలు పట్టుకుని అపవిత్రుడై దేవుడి నుంచి వాక్యం నుండి మనిషి తొలగిపోయాడు. తొలగిపోయినా కానీ దేవుడు ఆయనే ఏదైనా తోటలకు దిగవచ్చి పాపం చేసిన వారిని, ఆజ్ఞ మీరిన వారిని, మరలా వారు ఎలా తప్పిపోతారో, ఎలా నశించిపోతారో తెలియక, ఎటు వెళ్ళిపోతారో తెలియక వారు తప్పించుకునే ఒక మార్గాన్ని ఆ ప్రజల కొరకు, అవ్వ ఆదము కొరకు ఏదైనా తోటలో యెహోవా గొప్ప ఆలోచన చేశాడు. ఏంటంటే ఇప్పుడు మీరు తప్పదం చేశారు కాబట్టి దానికి పరిహారం ఏంటంటే రక్తము చిందించబడాలి. కాబట్టి గొర్రెలు వధించి ఆ గొర్రె చర్మంతో వాళ్ళు చుట్టి ఆ రక్తము కింద వారితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇప్పుడు పరిహరించబడ్డారు, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళొచ్చు. ఒక రోజున శాశ్వతమైన ఒక బలి, నిత్య బలి ఒకటి వస్తుంది. ఒకరోజు నేనే ఈ భూమి మీదకి రాబోతున్నానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. అక్కడ ప్యారా మనిషి తప్పు చేసినప్పుడు అవ్వ ఆదాములు చెట్టు చెడుతున్న ఆకున్నారు. భయం వేసింది, ధైర్యం చాలట్లేదు. అవునండి, దేవునికి విరోధంగా తప్పు పాపం చేస్తే ఏ మనుష్యుడు దేవుని ముందుకు రాలేడు. ఎందుకంటే దేవుడు చాలా భయంకరుడు, దేవుడు మహోన్నతుడు, దేవుడు తేజోమయుడు, దేవుడు రవికోట తేజుడండి ఆయన. కాబట్టి ఆయన ఎలా ఉన్నట్టే సూర్యుని కంటే కొన్ని వేల రెట్లలో ఆయన వెలుగై ఉన్నాడండి. కాబట్టి ఒక పాపి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నాడు దావీదు, నా పాప రహస్యములు నీ ముఖగంతులో ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి ప్రభువా అని ఒప్పుకుని నా పాపములు కడుగు ప్రభువా అన్నాడండి ఆయన. అంటే దేవుని సముఖం వచ్చినప్పుడు ఒక మనిషి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు అతడు ఏమవుతాడంటే దేవుడి నుంచే దూరంగా వెళ్ళిపోతాడండి. తప్పు లేక పాపం చేసినప్పుడు, ఆజ్ఞ మీరినప్పుడు యెహోవా వచ్చే ఆ సమయానికి, దేవుడు వచ్చే సమయానికి ఆదాము అవ్వలు ఎక్కడున్నారంటే బైబిల్ చెప్తుంది వారు యెహోవాకు భయపడి చెట్టు చోటన దాగున్నారు. ఇంతకుముందు ఎప్పుడు వారు చెట్టు చోటుకు వెళ్ళలేదే. యెహోవా వచ్చినప్పుడు ప్రతి చల్లపడి సమయంలో వారు వచ్చి యెహోవాతో నడిచేవారు, మాట్లాడేవారు. కానీ తప్పు ఎప్పుడైతే జరిగిందో దేవునికి మనిషి మధ్య ఎడబాటు ఏర్పడింది, పాపం అనేది పెరిగిపోయింది. కారు మేఘాల వల్లే, గోడల వల్లే ప్రజలకి దేవుని మధ్య ఏర్పడినప్పుడు ఆ ప్రజలు దేవుని చూడలేకపోయారు. అందుకే భయముతో వారు ఎక్కడికి పోయారంటే చెట్టు చెడుకుపోయారండి. అంతకుముందు ఆదాము అవ్వ దిగంబరులైన గుర్తించి అంజురపు చెట్టు ఎక్కి ఆకులు కోసేసాడండి. కోసేసి కుట్టి కట్టేసుకున్నారండి వాళ్ళు. తమ తప్పు చేస్తాం కాబట్టి కప్పుకుందామని చూస్తున్నారు. సోదరులారా, మనుషుడు తప్పు చేస్తే దేవునికి విరుద్ధంగా, వాక్యానికి విరుద్ధంగా,
సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవునికి విరుద్ధంగా ఆయన వాక్యానికి, ఆయన చెప్పిన వాక్యానికి లేదా ఆయనకి వ్యతిరేకంగా పనిచేసే ఏ వ్యక్తి అయినా ఆ పాపాన్ని కప్పుకోవడానికి వివిధమైన ప్రయత్నాలు మనుషుడు చేస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు. అయితే ఏకైక మార్గం ఉంది. అలాంటి పాపికి తప్పించుకునే ఒక మార్గాన్ని ఆయన ఎప్పుడు చేశాడంటే, ఏదైనా తోటలో ప్రియ సోదరులారా, వారు అలసిపోయి బహు దూరంగా పోయి ఆకలి కట్టుకుని వారు భయంగా ఉన్న సమయంలో దేవుడిని యెహోవా దిగి వచ్చాడు. అప్పుడు వారు ముందుకు రావటంలే. అప్పుడు వారు భయపడి ముందు ఎన్నుకున్నారు. కాబట్టి దేవుడు అన్నాడు, రమ్మని పిలిచి వారికి ఏం చేశాడంటే, వారి పాపాన్ని తెలుసుకుని, వారి తప్పు తెలుసుకుని వారిని పిలిచిన తర్వాత అప్పుడు చెప్పాడు, ఈ ఆకులు పనిచేయవు. ఎందుకంటే ఈ ఆకులు కొన్ని రోజుల తర్వాత ఏమవుతాయి, ఎండిపోతాయి, తర్వాత రాలిపోతాయి, మళ్ళీ మీరు దిగమలుగా ఉంటారు. అయితే మీ పాపాన్ని కప్పేవి ఆకులు కావు, మీ పాపాన్ని కప్పేవి, పాపాన్ని క్షమించేవి కై నర్పించిన పళ్ళ రసము కాదు. పళ్ళ రసము ద్వారా పాప క్షమాపణ రాదు. హల్లెలూయా. ఆకులు కట్టుకుంటే పాప క్షమాపణ రాదు అని దేవుడు ఏం చేశాడు? అక్కడ మొట్టమొదట ఆది కాండములో దేవుడని యెహోవా గొర్రె చర్మములతో వారికి అంటిపెట్టాడట, అంటే వారికి చుట్టాడట. గొర్రె చర్మం ఎలాగొచ్చింది అంటే, హతమార్చకుండా, గొర్రెని చంపకుండా, రక్తం చిందించకుండా గొర్రె చర్మం ఎలా తీసుకొస్తారు? కాబట్టి దేవుడని యెహోవా మొట్టమొదట ఏదైనా తోటలో మానవుడు చేసిన పాపానికి ఆయనే ఒక రక్త బలిని చేశాడండి. గొర్రె పిల్లని యెహోవా దేవుడే వధించి వాటి చర్మం తీసి వారికి ఆకులు బదులు చుట్టి వారిని బయటికి వెళ్ళమని చెప్పాడండి. తప్పించుకునే మార్గం. హల్లెలూయా. ఒక పాపికి ఏం చేయాలో తెలియలేదు. అయ్యో నేను తప్పు చేశాను, నేను చెడిపోయాను, దేవుడిని యెహోవా వస్తాడు, ఆయన ఎదురు నిలబడలేను, రోజు వెళ్ళినట్టుగా ఉండలేను, ఎందుకంటే ఆయనకి నాకు మధ్య పాపం అనేది అడ్డొచ్చేసింది. కాబట్టి ఈ పాపముతో నేను ఆయన ఎదుట నిలబడలేని చెప్పి గుర్తించిన వాడే భయంతో దూరంగా వెళ్ళిపోయారండి. అలాంటి వెళ్ళిపోయిన వారిని ఆయన విడిచిపెట్టాడా? విడవలేదు. కానీ ఆ రోజు విడిచిపెట్టలేదు కాబట్టి ఈ రోజు కూడా విడిచిపెట్టడు. ఆయన నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నాడు. వారిని చంపలేదు, హతమార్చలేదు, వారిని శపించలేదు. కానీ నా సోదరులారా, కొద్దిగా పనిష్మెంట్ శిక్షించాడు. తర్వాత వారికి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ఎప్పుడు చేశాడు ఆయన ఆ పని? వీళ్ళు ఎప్పుడైతే తప్పిపోయారో, దూరంగా దాక్కున్నారో, ఆకలి కట్టుకున్నారో, దేవునికి ఎదురు రాకుండా దూరంగా పోతున్నారో, అప్పుడు ఆయనే దిగివచ్చి ఆయనే వెతుక్కుని, ఆదామా ఎక్కడున్నా, వేరావర్ యు ఎక్కడున్నా అనేది వెతికింది ఆయన. అవునండి, మొట్టమొదట ఆయనే మన వెతికాడు, మనం ఆయన ఎతకలేదు. మొట్టమొదట ఆయన మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించలేదు. మొట్టమొదట ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు, మనమైన ఏర్పరచుకోలేదు. ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన ప్రేమించాడు, ఆయన వెతికాడు. కాబట్టే నువ్వు ఆయన ఎద్దకు వచ్చావు. నీ అంతటా నువ్వు రాలేవు. ఆదాము తనంతట తను రాలేదు. భయముతో, భయంకర స్థితిలో దూరంగా ఉన్నాడు. చాలా రోజులు అయిపోయింది, చాలా సమయం అయిపోయింది. కానీ దేవుడే యెహోవా వచ్చే సమయంలో వారు దూరంగా ఉన్నారు. కాబట్టి దేవుడే ఆ చివరిలో చేసిన కార్యం ఏంటంటే, మరలా వారు దేవుని కలుసుకోవాలంటే రక్తము చెందించబడాలి. చివరిలో దేవుడు వారికి ఏం చేయాలో తెలియదు. వారికి అంధకారం అయిపోయింది, భయంకరమైన పాపంలో పడిపోయారు. ఇద్దరు కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుని ఎదురు నిలబడలేకపోతున్నారు. అయితే ఆ చివరిలో దేవుడు తన కార్యం చేశాడు. ఏంటో తెలుసా? రక్తం చిందించడం ద్వారా. రక్తం ఎప్పుడైతే చిందించాడో అక్కడ రక్తం కిందే, ఆ బలి కిందే దేవుడు ఆదాముతో అవ్వతో అప్పుడు మాట్లాడాడండి. దేవునికి స్తుతి కలుగాక. వారు తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు కూడా పాపం చేసిన ఏ వ్యక్తి అయినా బైబిల్కి, చర్చికి, ఆలయానికి, దేవునికి, వాక్యానికి, సహవాసానికి, సంఘానికి, కాపరికి, మరి గొర్రెలకు, లేకపోతే వారు వెళ్తున్న సహవాసానికి వారు దూరంగా వెళ్ళిపోతుంటారు. పేర అంటే వారి పరిష్కారం ఏంటి? ఇప్పుడు తప్పు చేసిన వారు దూరంగా వెళ్ళిపోవడం పరిష్కారమా? కాదు. ఏదైనా తోటలో ఒకే ఒక పరిష్కారం చివరిలో చేశాడు ఆయన, రక్తపు బలి. ఎప్పుడైతే ఆ బలి అర్పించబడిందో అక్కడే వారు దేవుణ్ణి కలుసుకోవడం ప్రారంభించారు. అదేయ్యో హల్లెలూయా. నా ప్రియ సోదరుల, రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ అనేది లేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, దేవునికి స్తుతి కలుగాక. రెండో కాలం చూస్తుంటే, అబ్రాహాము వాగ్దానము చేయబడినట్టు కుమారుని పొందాడు.
ఇప్పుడు ఆ కుమారుని బలిచ్చేయమంటున్నాడు దేవుడు. సరే, సారాకేం చెప్పాడో మనకు తెలియదు, కానీ అక్కడ గాడిదలు కట్టించి తర్వాత పనివారిని తీసుకొని దేవుడు చెప్పే ఆ పర్వతం దగ్గరికి ప్రయాణం చేసి వచ్చాడు. వచ్చి ఆ పర్వతం కింద ఏమంటున్నాడంటే తన దాసులతో అంటున్నాడు. చూడండి, వాక్యం ఉంది, ఆదికాండం 2వ అధ్యాయంలో చూస్తాం, 2వ వచనం చూస్తాం. చూడండి, 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి, అంటే 3 రోజులు ప్రయాణం చేసినంత దూరం వెళ్ళారండి వీళ్ళు. గాడిదలు, దాసులు అంటే పనివాళ్ళు, ఇస్సాకు మరియు అబ్రహాము, మరియు చీల్చబడిన కట్టెలు, ఇంటి దగ్గరే కొన్ని కట్టెలు చీల్చుకొని అవి పట్టుకుని అతను బయలుదేరి వచ్చాడు. ఎందుకంటే దహన బలి అర్పించాలంటే ముందు రాళ్ళతో బలిపీఠం కట్టాలి, ఆ తర్వాత కట్టెలు పేల్చాలి, ఆ తర్వాత వధించిన మాంసాన్ని పేర్చాలి, అప్పుడు దేవుడు దాన్ని దహిస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు వారు బయలుదేరారు. ఏమంటాడు చూడండి, 3 దినాల తర్వాత. ఏంటి 3 దినాల తర్వాత? ఎస్, ఈ 3 మారు మనసు బాప్తిస్మం పరిశుద్ధాత్మ గుర్తే ఉన్నది. నోవహు వాడకు కూడా 3 అంతస్తులు ఉన్నాయి. 1వ అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు. అంటే 3 అంతస్తులో ప్రజలు ఉన్నారు, కింద అంతస్తులో జంతువులు ఉన్నాయి, మధ్య అంతస్తులో పక్షులు ఉన్నాయి. సోదరులారు గమనించండి, 1వ అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు అనగా నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం ఉందా ఒక మనుషుడు పరిపూర్ణంగా దేవుణ్ణి కలుసుకోగలడు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆరాధకుడు ఆవరణం దాటి పరిశుద్ధ స్థలముకు వచ్చి ఆరాధించి దేవుని కలుసుకుంటున్నాడు. హల్లెలూయా. సరే, ఆ 3 దినాల కోసం మనం చూస్తున్నాం. తర్వాత ఏం జరిగింది? 4వ వచనం చూస్తున్నాం. 5, తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండుడి. ఏమంటున్నాడు? మీరు ఇక్కడే ఉండండి. ఈ చిన్నవాడును, తర్వాత ఏమన్నాడు? నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పాను. వచ్చేదము అని బహువచనం ఉపయోగించాడు. వెళ్తున్న పని ఏమిటి? తన కుమారునే ఆ పర్వతం మీద బలి ఇవ్వాలి. బలిస్తే తిరిగి ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారండి? అసలు ఇక్కడ ఉన్నారా? వింటున్నారా? ఏమి వింటున్నారు? దేవుడు ఎల్లప్పుడూ తన కార్యములను చివరి సమయంలోనే చేస్తాడు. ఎలా చేస్తాడు? అదే మనం చెప్పుకుంటున్నాం ఈ రాత్రి. దేవునికి స్తుతి కలుగాక. ఏం జరిగింది ఇక్కడ? తన కుమారుని ఇమ్మన్నాడు. కుమారుని తీసుకుపోతున్నాడు. తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్పాలంటే, కుమారుని అక్కడ బలి చేస్తే కిందకు వచ్చేది ఎంతమంది? 2 వెళ్తే ఒకడే వస్తాడు కదా. కానీ ఏం చెప్పాలి ఆయన? నేను వెళ్ళి కుమారుని బలి ఇచ్చిన తర్వాత నేను తిరిగి వస్తానని చెప్పాలి. కానీ ముందే చెప్పేశాడు ఏమనంటే, మేము వెళ్ళి యెహోవాకు మొక్కి మరలా వచ్చేదము అని ఉంది బైబిల్లో. వచ్చేదము అనేది బహువచనం, అనగా ఆయన మరలా తిరిగి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ తన కుమారునితో తిరిగి వస్తున్నాడు. ఎలా అయితే వెళ్ళాడో మళ్ళీ తన కుమారుని తీసుకుని మళ్ళీ వస్తానని పనివారికి మాట ఇచ్చాడు. పనివారికి ఏం చెప్పాడు? నేను వెళ్ళి ఆ కొండ మీద, ఆ పర్వతం మీద బలి అర్పించి మేము మరలా వచ్చేది అన్నప్పుడు పనివారు మారు మాట అంటలేదు. ఎందుకంటే అబ్రహాముకి గొప్ప విశ్వాసం ఉంది. ఎందుకంటే ఎలాంటి విశ్వాసం అంటే, ఒకవేళ పైకి తీసుకెళ్ళి బలి ఇచ్చినా ఏం చేసినా దేవుడు ఏదో కార్యం చేస్తాడని నమ్మకం, విశ్వాసం వరకు ఉందండి. దేవునికి స్తోత్రం కలిగాక. మరొక మాట చూద్దాం. ఇక్కడ అబ్రహాము తన కుమారుని తీసుకుని బయలుదేరుతున్నాడు. జాగ్రత్తగా వినండి. కట్లేమో ఇస్సాకు యొక్క భుజాల మీద ఉన్నాయి. కొంత దూరం ఎక్కిన తర్వాత ఇస్సాకు ఇలా అంటున్నాడు. 7వ వచనం చూడండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. అందుకు అతడు ఏమి నా కుమారుడా అన్నాడు. అప్పుడు అతడు నిప్పును చూసారా, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నవి. చూసారా, నిప్పులు కట్టెలు ఉన్నాయి. కానీ అయ్యా నా తండ్రి అబ్రహామా అని అడుగుతున్నప్పుడు నిప్పులు కట్టెలు ఉన్నాయి, కానీ దహన బలి గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నాడు. ఎవరు? ఇస్సాకు అడుగుతున్నాడండి.
అసలు దేవుడు ఏం చెప్పాడు? నీ కుమారుని ఇస్సాకునే నాకు ఇక్కడ బలిగా ఇచ్చేయమని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏమన్నప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ ఏం చెప్పాడు అబ్రహాం అంటే, చదువుదాం, వాక్యం చూద్దాం. కేవలం వాక్యమే చూస్తున్నాం మనం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలి గొర్రెపిల్ల చూచుకొనును అంటే అక్కడ యెహోవా ఈరే అనే పదం అక్కడే వచ్చిందండి. అంటే దేవుడే చూసుకుంటాడు అన్నాడు. అంతేగాని నా కుమారుడా, అసలు దేవుడు చెప్పింది ఏం తెలుసా, నిన్నే బలి చేయమన్నాడు అని చెప్పలే. దేవుడు చూసుకుంటాడులే అన్నాడండి. ఎందుకు తెలుసా? దేవుడు అడిగాడు కానీ దేవుడు ఏదో చేస్తాడని విశ్వాసము అబ్రహాముకు ఉంది. అందుకే అబ్రహాము తను కనడానికి, అనగా అబ్రహాము ఇస్సాకుని పొందడానికి 25 సంవత్సరములు ఎదురు చూసిన అనుభవం అతనికి ఉంది. అంటే దేవునితో గొప్ప సంబంధం ఆయనకు ఉంది, నడవడికి, లేకపోతే దేవునితో ఉన్నటువంటి రిలేషన్ లేక సంబంధం ఉంది. హల్లెలూయా. దేవునికి బాగా పరిచయం ఉంది. దేవుడు తన కార్యాలు ఎలా చేస్తాడో అతనికి బాగా తెలుసు. కాబట్టి ఏమన్నాడంటే, అతని నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా దేవుడు ఏదో కార్యాన్ని చేస్తాడు అనుకునే విశ్వసించి వెళ్తున్నాడండి. వృద్ధాప్యం ఉన్నప్పుడే దేవుడు కుమారుని ఇచ్చినవాడైతే ఇప్పుడు ఆ కుమారుని బలి చేస్తే దేవుడు ఏదో చేస్తాడని విశ్వాసంతో వెళ్తున్నాడు. హల్లెలూయా. అందుకే నా కుమారుడు నువ్వని చెప్పకుండా యెహోవా చూసుకుంటాడులే అన్నాడండి. సరే, కట్లు మోస్తున్నాడు. ఈ కాల ప్రవర్తనాడు ఇస్సాకు ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఎలా కట్లు మోస్తున్నాడో ఈరోజు మనం రాబోతున్న యేసు ప్రభుకి ఇస్సాకు గుర్తు ఏమి నడిపారా? ఇస్సాకు ఎలాగైతే కొండ మీద ఆ కట్టెలు మోస్తున్నాడు, ఒకరోజు కలవరి కొండ మీద ప్రభు యేసుక్రీస్తు అనే కుమారుడు కూడా కట్టెలు మోసుకుంటూ ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళాడిపోయారా? ఇస్సాకు రాబోతున్న యేసు ప్రభు గుర్తుగా ఉన్నాడు అప్పుడు మొదటి రాకడికి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ మనం చూస్తున్నాం. సరే, పైకి వెళ్ళిపోయారు. దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము పర్వతం మీద రాళ్ళన్నీ పోజేసి చక్కగా బలిపీఠం, ఇంత ఎత్తు బలిపీఠం కట్టాడు. ఇక్కడ కనబడుతుంది కదా, ఇంత ఎత్తు బలిపీఠం కట్టాడు. అంటే అన్ని రాళ్ళు పోజేసి కట్టాడు. కట్టెలన్నీ తీసుకొచ్చాడు కదా. తన కుమారుడు ఇస్సాకు వీపు మీద ఉన్నతే భుజం మీద ఉన్న కట్టెలు దించాడు. ఆ కట్టెలన్నీ జాగ్రత్తగా పెరిచాడు. పెరిచిన తర్వాత తన కుమారుడి చేతులు వెనక పెట్టి కట్టాడు. తర్వాత ఆ కుమారుడిని ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. ప్రైజ్ బలిపీఠం కట్టేదాకా దేవుడు చూస్తున్నాడు. తన కుమారుడు చేతులు కట్టి ఆ కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. కానీ ఈ విషయంలో అబ్రహాం ఆ పని ఏడుస్తూ చేయట్లేదండి, విశ్వాసముతో చేస్తున్నాడు. ఇస్సాకు కూడా నా తండ్రి నన్ను చంపేస్తావా అని అక్కడ ఏమాత్రం గోల చేయట్లేదు, అల్లరి చేయట్లేదు. దేవుడు ఏదో చేస్తున్నాడు కానీ అబ్రహాము తెలియదు. కానీ దేవుడు ఏదో చేస్తాడు. హల్లెలూయా. రాళ్ళు బెచ్చాడు, కట్లు బెచ్చాడు, తన కుమారుని పడుకోబెట్టాడు. దేవునికి స్తుతి కలుగాక. ఏం జరిగింది అక్కడ చూద్దాం. 12వ వచనం, 10వ వచనం చూద్దాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, హల్లెలూయా, కత్తి తీశాడు. అప్పుడు కూడా దేవుడు ఏం మాట్లాడలే. కత్తిని పైకెత్తాడు, అప్పుడు కూడా దేవుడు మాట్లాడలే. కత్తిని పైకెత్తి దించే సమయానికి వచ్చేసరికి ఆ చివరి సమయంలోనే దేవుడు ఏం చేస్తాడంటే, అబ్రహామా అబ్రహామా ఆగు, నీ కుమారుని మీద నుంచి చేయి తొలగించు, అతను ఏమి చేయకము అన్నాడు. చివరిలో చేశాడు ఆ పని అండి. అంటే ఇప్పుడు బిడ్డను తీసుకుని రావటం, కష్టపడి పైకి ఎక్కించడం, కట్టెలు మోయించడం, బలిపీఠం కట్టడం, రాళ్ళతో ఆ పైన కట్టెలు బేర్చడం, కుమ్మాన్ని కట్టడం, కుమ్మాని పైన కత్తెత్తడం, ఈ చివరి దాకా దేవుడు చూస్తూనే ఉన్నాడండి. అవునండి, కంగారు పట్టకు ఆయన మానవుడు కాడు. మానవులైన మనమే కంగారు పడతా ఉంటాం, తొందరపడతా ఉంటాం. కానీ దేవుడైతే ఆది నుంచి అంతవరకు చూచుచున్నాడు, ఎరిగి ఉన్నాడండి ఆయన. మరి ఏం చేయమంటావు? అటువైపు చూడన్నాడు దేవుడు. ఆ పర్వతం మీద ఆ ముళ్ళ పొదల మధ్య ఒక పొట్టేలట చిక్కుబడి ఉందంట. దాన్ని పట్టుకున్నాడు, తీసుకుని వచ్చాడు. ఇస్సాకు బదులు వధించబడింది. యేసుక్రీస్తు మన పాపముల కొరకు, మన దోషముల కొరకు ఆయన మరణించాడండి. దేవునికి స్తుతి కలుగాక. అంటే
ఇస్సాకు బదులు ఒక గొర్రెపిల్ల వధించబడిందో, అలాగే సోదరులారా, నీకు బదులు ఒక గొర్రెపిల్ల వధించబడింది. అది కలువరి కొండపైన ప్రభువైన యేసుక్రీస్తు అనే పస్కా పశువు వధించబడింది. దాని గుర్తుగా ఉంది ఆ కార్యం. ఇదంతా బలర్పించాడు. ఒక విషయం ఏంటంటే, అసలు ఆ పర్వతం మీద ఎలా వచ్చింది పొట్టేళ్ళు? అది సిటీకి, గ్రామానికి బహు దూరంగా ఉంది. పర్వతం అంతా ఎండిపోయి ఉన్నది, పచ్చనిది లేదు అసలు అక్కడ. అబ్రహాం అంతకుముందు రాళ్ళు కూడా ఏరాడు. అదే పర్వతం మీద తిరిగి రాళ్ళు ఏరినప్పుడు, ఇంత బలిపీఠం కట్టినప్పుడు ఎన్నో రాళ్ళు ఏరిన అతను ఆ పొదలన్నీ తిరిగాడు, కానీ అప్పుడు లేదు ఆ పొట్టేలు. మరి ఎలా వచ్చింది? అంత పర్వతం ఎలా ఎక్కింది? అసలే అక్కడ ఏమైనా మంద ఉందా అంటే, ఆ సుదూర ప్రాంతంలో ఏ మంద, గొర్రెల మంద లేదు ప్రియారా. అదొక్కటి మాత్రమే అక్కడ ఉంది. దేవుడే, అబ్రహాం చెప్పాడు, యెహోవా చూసుకుంటాడని చెప్పాడు కదా. అక్షరాల యెహోవా దేవుడు ఇస్సాకు బదులు ఆ పర్వతం మీద, ఏమీ లేని ఎండిపోయిన పర్వతం మీద దేవుడే పొట్టేళ్ళు సృష్టించాడండి ఆయన. అంటే మన దేవుడు ఎలాంటి వాడంటే, ఏమీ లేని చోటు నుంచి, శూన్యములోంచి సమస్తము చేయగలవాడే దేవుడై ఉన్నాడు ప్రియారా. ఆ కార్యం చేశాడు, ఆ కార్యాన్ని ఆయన. అంటే దేవుడు ఎల్లప్పుడూ తన కార్యములను చివరిలో చేస్తున్నాడండి. ఇంకో కార్యం చూద్దాం. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, 3వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ 3వ అధ్యాయంలో ఒక సంఘటన రాయబడింది. ఒక సంఘటన దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే, ఘనత వహించిన ఈ రాజు ఒక ప్రతిమను తయారు చేసి పెట్టాడు ఒక మైదానంలో. ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి, చేయకపోతే అగ్నిలో వేయబడతారని చెప్పి ఒక ప్రకటన చేశాడు. ఏం జరిగింది? వారు ప్రకటన చేస్తున్నారు, సింపోని వాయిస్తూ, బోర్లు మోగిస్తూ, డ్రమ్ములు వాయిస్తూ. ప్రతిమ నిలబెట్టబడింది. ఆ ప్రతిమ, రాజు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో వేయబడతారు అని ఒక ప్రచారం జరిగింది. అయితే షద్రక్, మెషక్, అబేద్నెగో లాంటి గొప్ప విశ్వాసులు బబులోను దేశానికి చెరగా కొనిపోయబడినటువంటి వారని వారు ఇశ్రాయేలు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వీళ్ళు, తమ దేవుని ఆరాధించవలసిన వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా బబులోను రాజు నెబుకద్నెజరు బబులోను దేశంలో వీళ్ళు బానిసలుగా ఉన్నారు. అక్కడ బానిసలుగా ఉన్నాను, యెరూషలేముకు దూరంగా ఉన్నాను, యెరూషలేము మందిరానికి దూరంగా ఉన్నాను. వారు మాత్రము అక్కడ షద్రక్, మెషక్, అబేద్నెగోలు రోజు దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు. దానియేలు రోజు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తమ దేవుణ్ణి అన్య దేశమందున కానీ వారు విడిచిపెట్టలేదు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని కలిగి ఉన్నారు ప్రియారా. అలాగే నువ్వు కూడా ఎక్కడికి పోయినా, ఎంత దూరం ఉన్నా, నువ్వు దేవుని కలిగి ఉండాలి అక్కడ. ఈరోజు చాలామంది దేవునికి దూరం అయిపోయి చల్లారిపోతూ ఉన్నారు. అసలే రెండో రాకడ విషయమే మర్చిపోయారు ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఉన్నారు అందరూ కూడా. అసలు యేసుప్రభు ఈ రోజు వస్తే ఏం చేస్తారు అందరూ? క్రిస్మస్ అడవిలో ఉన్నారు అందరూ. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా పాటలు పాడాలి, ఎలా డ్యాన్స్ చేయాలి, ఎలా చుట్టకాలు చేయాలి, తబలా కట్టుకోవాలి, ఎలా గొర్రెలు కాపలుగా ఉండాలి, ఎలా క్రిస్మస్ తాతగా ఉండాలి, ఈ మూమెంట్లో ఉన్నారు అందరమాట. మొత్తం మూమెంట్లో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ప్రభు వస్తే ఏంటి పరిస్థితి? దేవునికి స్తుతి కలుగాక. సరే, ఈ షద్రక్, అబేద్నెగోలు అన్య దేశమందునను దేవుని కలిగి ఉన్నారు. వీళ్ళు దేవుని కలిగి ఉన్నారని ఒక అసూయ పరులు, సహించలేని వారు వీళ్ళు ముగ్గురిని పర్టికులర్గా టార్గెట్ చేశారు. ఎలాగైనా సరే వీళ్ళని అగ్నిగుండంలో వేయాలి. ఎందుకంటే ఈ షద్రక్, మెషక్, అబేద్నెగోలు మరి వీళ్ళకు పరీక్ష పెట్టాడు దేవుడు. అక్కడ రాజు ఏమంటే, అన్నం పాలన పుచ్చుకోండి, ఆరోగ్యవంతులుగా ఉంటే మిమ్మల్ని ఫలానా అధికారులుగా చేస్తామని చెప్పినప్పుడు, రాజు ఆహారంలో ద్రాక్షారసం కూడా ఉంది, మద్యం కూడా ఉంది. అయితే ఈ యవనస్తులు ఏమన్నారంటే, ఈ షద్రక్, మెషక్, అబేద్నెగోలు మాకు సాధారణమైన నీళ్లు, అన్నం మాత్రం ఇవ్వండి, రాజభోజనం వద్దు, ద్రాక్షారసం, మద్యము వద్దు. అంటే అర్థం ఏంటంటే, అన్య దేశమందున్నాను వారు తాగుడు తాగట్లేదు, అన్య దేశమందున్నాను వారు చుట్లు బిల్లు తాగట్లేదు, అన్య దేశమందున్నాను వారు వ్యభిచారం చేయట్లేదు, వారు యెరూషలేముకి, దేవాలయానికి దూరంగా ఉన్నాను, తమ శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా పవిత్రపరచుకుంటున్నారు. దయచేసి అయ్యా రాజా, మాకు కేవలము
అన్నపానములు మాత్రమే ఉండేది, సాధారణమైన చాలు. 10 దినములు మనం పరిశోధించండి, మరి మేము అక్కడ నిలబడినప్పుడు మమ్మల్ని చూడండి అని వారు చెప్పారు. అంటే అక్కడ అవకాశం ఉన్నాను, మద్యము తాగలేదండి. అవకాశం ఉన్నాను, తప్పు చేయలేదండి. అవకాశం ఉన్నాను, వారు పాపం చేయలేదండి. ఎందుకంటే వారు తమ దేవుని పట్ల భయభక్తులు గల వారే ఉన్నారు. ఈరోజు చర్చి మానేసిన వాళ్ళు, దూరంగా ఉండేవాళ్ళు, అల్లెత్తుకు నాటుపట్టలు, పాపము, త్రాగుడు, సిగరెట్టు, బీడి, వ్యభిచారం, పాపం, లోకం, సినిమా, ఈ లోక కార్యములో మనుషుడు అలా మునిగిపోయి కొట్టుకుపోతా ఉన్నాడండి. కానీ శద్రకు మేషకు అబేద్నెగోళ్ళు దేవునికి, ఆలయానికి, ఆరాధనకి, యెరూషలేముకి దూరంగా అన్య దేశంలో, బబులోను దేశంలో ఉన్నాను. వారు తమ విశ్వాసములో ఏ మాత్రము తక్కువ కాలేదండి. వాళ్ళు స్థిరముగా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురు మంచి పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఎప్పుడు ప్రార్థనా పాటలు ఒక చక్కటి ఆరాధనతో ఉన్నారన్నమాట. అయితే కొంతమంది అది చూసి అసూయపరులు, కుళ్ళుమొహం వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది స్వప్నాతోలు, కుళ్ళుమొహం వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళని ఎలాగేసారు, ముగ్గురు తీసుకెళ్ళి అగ్నిగుండంలో ఏం చేయాలని చెప్పి వాళ్ళే పెద్ద ప్లాన్ వేయించి, ఎందుకంటే వాళ్ళు అధికారులు అయిపోయారు. దేవుడు వారిని అన్యదేశమందు తలగా ఉంచాడండి. హల్లెలూయా. అది సహించలేని వారు, వారి యొక్క ఎదుగుదల, వారి ఆత్మ ఎదుగుదల, వారి ప్రార్థనలోను, దేవుళ్ళలోను, భౌతికంగాను, రాజుకి తర్వాత వాళ్ళు రాజు పనులను కూడా వీళ్ళు చక్కబెట్టేస్తున్నారు. చాలా జ్ఞానంతో, తెలివితో చేస్తున్నారు. రాజు వారికి కొన్ని అప్పగించాడు, కొన్ని పనులు అప్పగించాడు. ఎందుకంటే వారు ఆ స్థాయికి దేవుడు వారిని హెచ్చించాడు. అక్కడ అన్య దేశమందునను దేవుడు యోసేపుని హెచ్చించలేదా? అదే దేవుడు నన్ను కూడా ఇతర దేశంలో ఉన్నాను, ఎక్కడ దూరంగా ఉన్నాను, దేవుడు హెచ్చిస్తాడు పేరు. అయితే దేవుడు కలిగి ఉండాలి. మనం రోజు ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, మరి దేవునితో సహవాసం చేస్తుంటే దేవుడు నిన్ను విడవడు, ఎడబాయుడు. వారు అన్య దేశమందున్నాను విశ్వాసం కోల్పోలేదండి. మనం చర్చికి 2-3 వారాలు మనైతే చల్లరిపోతాం. మళ్ళీ పాస్టర్ గారండి, నేను బలంగా ఉండాలి, నేను బలహీనంగా ఉన్నాను, నా కోసం మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. వీళ్ళ కోసం ఉపవాసం ప్రార్థన చేయాలట. బలహీనంగా ఉన్నాననే మాట ఎందుకు వస్తుంది? అసలే ప్రార్థన చేయకపోతే బలహీనంగా ఉంటావు, వాక్యం చదవకపోతే బలహీనంగా ఉంటావు, చర్చికి మానకుండా మానేస్తుంటే బలహీనంగా ఉంటావు, రోజు తినకపోతే ఎలా బలహీనంగా ఉంటావో, రోజు వాక్యము అనేది అనుభవించకపోతే, రోజు వాక్యాన్ని ఆత్మకి ఆహారం ఇవ్వకపోతే, లోపల ఆత్మ బలహీనంగా లేకపోతే బలముగా ఎలా ఉంటుంది? కాబట్టి చాలామంది మేము క్రైస్తవులని చెప్తారు, బైబిల్ చదవరు, మేము అది ఇదని చెప్తారు. ఈ కాలం వర్తమానం చాలామంది ఉంటారు, వర్తమానం కూడా ఆ పుస్తకాలు చదవరు. పక్షి బొమ్మలు, ఆ బొమ్మలు వేసుకుని తిరుగుతారన్నమాట. సరిపోతాయి అనుకుంటారు వాళ్ళు. పుస్తకాలు సెల్ఫ్లోను, బైబిల్ ఏమో టీవీ మీద ఉంటుంది అని ఇలాగే ఉంటారు ప్రజలు నామకార్థంగా. కానీ బైబిల్ చెప్పింది, దీవరాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. క్రైస్తవుడు బైబిల్ని దేవరాత్రులు చదువుతున్నాడా? రాత్రి పగలు ధ్యానిస్తున్నాడా? అబ్బే, తలుపు చాటుకి వెళ్ళిన ప్రార్థన, క్యాలెండర్ మీద వాక్యం చదువుకుని వెళ్ళిపోతున్నాడండి. కానీ నామకార్థమైన జీవితం. కానీ శద్రకు మేషకు అబేద్నెగోళ్ళు యెరూషలేముకి, దేవాలయముకి, యాజకులకి దూరంగా ఉన్నాను, వారి విశ్వాసములో బలముగా ఉన్నారండి. వారిని బట్టి ఇన్స్పిరేషన్, ప్రేరణ కలిగి ఉండాలి. బలహీనుడా, దేవునికి స్తుతి కలుగాక. వాళ్ళ ఎదుగుదల కొంతమంది తట్టుకోలేపారండి. వారు ఆత్మీయంగా ఉన్నారు, దేవుడు వారిని హెచ్చించాడు, తలగా చేశాడు ఆ దేశమందు. వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్లాన్ చేసి, రాజా నీకు ఒక విషయం చెప్పాలి, ఒక బొమ్మను చేయించు, ఒక ప్రతిమ చేయి, ఒక రోజున ఆ ప్రతిమ నమస్కరించాలని చెప్పి ఆజ్ఞ చేయి, నీకు తప్ప, నువ్వు నిలబెట్టిన నీ ఆజ్ఞకు తప్ప మరి ఏ దేవునికి ఈ ఆజ్ఞకు లోపడకుండా ఉండాలని చెప్పి కాస్త రాజుగారికి పిప్పి అని ఊదారండి వాళ్ళు. ఇక రాజుగారు అలా పొంగి, ఇక నా తర్వాత ఏముంది ఇక, కాబట్టి నా పేరు కానీ నా ఆజ్ఞ కానీ మీరిన వాడిని అగ్నిగుండంలో వేయండి అన్నాడు. కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు. రాజుని అడ్డు పెట్టుకుని, ఆజ్ఞ అడ్డు పెట్టుకుని వాళ్ళ మీద పగ తీర్చుకోనుకున్నారు. వాళ్ళు ప్లాన్ బాగా వేశారు. రాజు దగ్గరికి వచ్చి, అయ్యా రాజా చిరంజీవునుగాక, నువ్వు అది ఇది అని చెప్పి రాజుని పొగిడిన తర్వాత, మరి మన దేశమందు నీ గొప్ప రాజ్యము, కాబట్టి నీ పేరు, నీ ఆజ్ఞ, నీ బలము అందరూ మీరకూడదు, పాటించాలి అని
రాజ్యం బలపడాలి అని చెప్పి ఆయనకి బాగా ఎక్కేశారండి. ఇంకా అన్నాడు, మీ మనసులో అంతా చేసేయండి అన్నాడండి. వాళ్ళు ఏం చేశారు, పెద్ద ప్రతిమ చేయించి ఒక రోజు నియమించి బుర్ర ఊదినప్పుడు ప్రతి వారు ఏం చేయాలట, ఇక ఏ దేవునికి ప్రాణం చేయకూడదు, ఏ పని చేయకూడదు, ఆ మైదానంలోకి వచ్చి నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు సాష్టాంగపడాలి, నమస్కరించాలి, దానికి మొక్కాలి అని చెప్పి ఒక బలమైన ఆజ్ఞ రాజు ద్వారా వారు కుయుత్తుతో దాన్ని చేయించారప్పానండి. కుయుత్తు పరులు ఉంటారు కొందరు, హల్లెలూయా. వారి విలవలే ఉండరు, శబ్దమిశబ్దులు వారు ఉండరు, ఇంకోళ్ళు ఉండనివ్వరండి. అని దానికంటాడు, పరలోకం వారు పోరంట, పోయేవాడిని పోనెవరంట అండి. చాలామంది పరలోకానికి అడ్డుగా ఉన్నారు తప్ప ఆ దాటు రాయిగా మాత్రం ప్రజలు లేరండి. సరే ఏమైంది, ఏం జరిగింది ఇక్కడ అన్నట్టుగా నిలబెట్టారు. సింఫోనీ, ట్రంపెట్, లేకపోతే బోరలు, వాయిద్యాలు వాయించారు. అక్కడ బాకనాదం చేస్తున్నారు. రాజుగా నిలబెట్టిన విగ్రహానికి నమస్కారం చేయాలి, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అని చెప్తున్నారు. అయితే ఈ షద్రక్, మెషక్, అబేద్నెగోలు మాత్రం లెక్క చేయట్లే. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు గదిలో ప్రాణం చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి మళ్ళీ చూసి మళ్ళీ రాజుకు చెప్పారు. రాజు చెప్తే రాజు కౌరు పెట్టాడు. రాజు బంట్రోతును పంపించాడు. బంట్రోతు వెళ్ళి ఆ గది తలుపు కొట్టాడు. వాళ్ళు తలుపు తెరిచారు. ఏం చేస్తున్నారు ఇక్కడ, మేము దేవుడిని యెహోవాకి ప్రార్థన చేస్తున్నామన్నారు. రాజు అయిన నెబుకద్నెజరు మేము పిలిచారు అని చెప్పాడు బంట్రోతుడు. తర్వాత వీళ్ళు వచ్చారు, ముగ్గురు కలిసి వచ్చారు. ఎక్కడికండి, రాజు సముఖముకు దిగి వచ్చారు. హల్లెలూయా. దేవునికి వాక్యములో ఇలా రాయబడింది, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దేవునికి స్తుతి కలుగాక. ఏమంటున్నారు చూడండి వాళ్ళు, ఈ 3వ అధ్యాయములు అంటున్నారు 16వ వచనములో, షద్రకు, మెషక్కును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. ఏమంటున్నారండి, నెబుకద్నెజరు గారు అంటలేదండి, ఇక్కడ నెబుకద్నెజరు అంటున్నారండి. తర్వాత ఇందుని గురించి ఏమన్నాడు, ముందు వచ్చి అతడు, ఏంటి మీరేం చేస్తున్నారంట, ఆ దేవుడికి ఈ దేవుడు ప్రార్థన చేస్తున్నారంట, అది కుదరదు, ఇదిగో ఇక్కడ నిలబెట్టినటువంటి విగ్రహానికి నమస్కారం చేయాలి, నా ఆజ్ఞ. ఇందుని గురించి అసలు ఈ విషయంలో ఆ బొమ్మకు మొక్కాలని కానీ నమస్కరించాలని కానీ అసలు నీకు ఉత్తరం ఇవ్వటం చింత కూడా మగలేదన్నారండి. ఎలా ఉంటుంది రాజుకి సిరెత్తిపోయి నరాలు కలిగిపోయి భయంకర కోపం వచ్చేస్తుందండి. ఎందుకంటే రాజు మాట ఎదిరించారండి. ఇంకా మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల గుండములో నుంచి మమ్మల్ని తప్పించగల సమర్థుడై ఉన్నాడు అన్నారండి. అబ్బా, ఆ మాటకి రాజుగారి మానవ పొందాలి అసలే. అయితే ఉగ్రుడైపోయాడు రాజు కదా. మరి కొందరికి ఉన్న అధికారం బట్టి, స్థాయిని బట్టి తగ్గించుకోలేకపోతారండి. అయినా పర్లేదు, స్టార్లన్నీ ఒలిపించే దేవుడు అక్కడ ఉన్నాడండి. దేవునికి స్తుతి కలుగాక. ఎలా వంచాలో ఎలా చేయాలో తెలుసు. ఈ నెబుకద్నెజరు ఏ మాత్రం తగ్గించుకోలేకపోతున్నాడండి. అయితే దేవునికి తెలుసు అతనికి ఎలా తగ్గింపు తీసుకురావాలో. దేవునికి స్తుతి కలుగాక. ఏం జరిగింది ఇక్కడ, రాజు కోపం వచ్చింది. చదవండి. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా ఏమంటున్నారు చూడండి, వీళ్ళు ఏమంటున్నారండి, మా దేవుడు అగ్నిగుండం తప్పించడానికి సమర్థుడు అన్నారు. ఒకవేళ అగ్నిగుండంలో నువ్వు పడేస్తే, మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, రాజా రక్షించకపోయినా, అగ్నిగుండంలోంచి బయటికి రప్పించకపోయినా, మేము కాలిపోయినా కానీ అసలే నీ విగ్రహానికి మాత్రం రాజా నమస్కరించము, ఆరాధించము అన్నారు. ఎంత పడుదల చూడండి పేరవాడు. రోషం గల యూదులని వీళ్ళు, ప్రార్థన యూదులని వీళ్ళు, ఆరాధన చేసే ఆ ప్రతి స్థలము దేవుని హెచ్చించగల మంచి యవనస్తులని వీళ్ళు. నీ దేవతలకు పూజించమనియు, ఈ బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకోవాలన్నారండి. ఎవరిని? నువ్వు తెలుసుకోవాలి ముందు, మాకు చెప్పడం నువ్వు తెలుసుకో ముందు. అసలే మేము దేవుని కలిగి ఉన్నాం, దేవుని స్తుతి కలగాక. నువ్వేం కలిగి ఉన్నావు? మో విగ్రహాలని, ఏంటికి మాట్లాడిన విగ్రహాలని, లేకపోతే అన్య దేవతలను వారిని కలిగి ఉన్నావు. కానీ మా దేవుడు జీవం గలవాడు, మాకు అసలు చింత లేదు అనేసరికి రాజుగా చెలి కట్టుకుని అలాగా అనలేదండి. అక్కడ కోపగించి రేయ్ పిలిచాడు. ఇప్పుడు ఎంత ఉంది అగ్నిగుండం? ఒక అంత ఉంది సార్. సరే 7 అంతులు చేయండి రా అన్నాడండి. ఎన్ని అంతులు?
7 అంతులు అని ఉన్నదానికన్నా ఎక్కువ మండించాడండి. ఎందుకంటే వారి మాటలు ఎలా ఉన్నాయంటే రాజుని ప్రేరేపించడం లేవు, రాజుని ఎలా ఉన్నాయంటే బాగా గద్దించినట్టుగా ఉన్నాయి. నన్నే గద్దిస్తారా అని చెప్పి రాజు ఏం చేశాడు, తన అధికార బలంతో ఉపయోగించి అగ్నిగుండాన్ని 7 అంతులు చేయమని చెప్పాడండి. ఎన్నంతులు చదవండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమునందునందున శద్రకు మెషక అబేద్నెగోలైన వారి విషయములో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతులు ఏడిమి చేయమని ఆజ్ఞ చేశాడండి. ఇంకా ఈ బంట్రతులు ఏం చేశారంటే ఈ బంట్రతులు 7 అంతులు చేస్తున్నారు. ఈ అసూపలు సుప్పనతులు కొంతమంది వాళ్ళంటే పలనోళ్ళు వాళ్ళు ఇంకా కొన్ని ఎక్కువ వేశారండి. అంటే ఇంకా సంతోషం, బాగా కాలిపోవాలి వాళ్ళు. సరే ఏం జరిగింది తెలుసండి, బైబిల్ చెప్తుందండి. మండించారు, అగ్నిగుండం చాలా మండుతూ ఉంది. 20వ వచనం, వారు వారి అంగీలు నిలుట అంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకే. చూసారా, వస్త్రాలు తీయకుండానే బయట ఒక అంగీ ఉంది, లోపల వస్త్రాలు ఉన్నాయి, లోపల వస్త్రాలు ఉన్నాయి. ఇంచుమించు 3 విధాలుగా వస్త్రాలు ఉన్నాయి వాళ్ళకి. పొడవాటి అంగీలు ఉన్నాయి, లోపల వస్త్రాలు ఉన్నాయి, ఇంకా లోపల వస్త్రాలు ఉన్నాయి. అంటే ఇంచుమించుగా వారు 3 రకాల వస్త్రాలు కలిగి ఉన్నారు. దేవునికి స్తుతి కలుగాక. ఆమేన్ చెప్తారా? చూడండి, నిలుట అంగీలు 1, పై వస్త్రములు 2, తక్కిన వస్త్రములు 3, తీయకయే ఉన్న పాటున ఆ అగ్నిగుండంలో ఏటానికి సిద్ధపడారట. అంటే ఈ మాట పలికిన తర్వాత వారంటే అండి బట్టలుగా ఉంచారు, కాళ్ళు చేతులు కట్టేశారండి. కాళ్ళు చేతులు కట్టేసిన దేవుడు అలా చూస్తూనే ఉన్నాడండి. వారు మాట్లాడినప్పుడు దేవుడు వింటూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వారిని పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టి వాళ్ళని ఎత్తి మోసుకుని పోతున్నారు అక్కడికి. దేవుడు అలా మౌనంగానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ఇక మేము కాలిపోతాం, మేము చచ్చిపోతాం అని మాత్రం వీళ్ళు అసలు రాజీ పట్టలేదండి. వీళ్ళు ముందే చెప్పేశారు, మా దేవుడు సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు, మాకు చింత లేదు, కానీ మీ విగ్రహాలు మాత్రం మొక్కమని ఒకే మాటతో నిలబడ్డారండి. మాటతో నిలబడిన వాళ్ళు. ప్రైజ్ గాడ్. ఎత్తినప్పుడు కూడా వారికి అనుమానం కానీ భయం లేదు, మోసుకెళ్తున్నప్పుడు భయం లేదు, అగ్నిగుండం దగ్గరికి వచ్చిన భయం లేదు. మిగతా వాళ్ళు మాత్రం వీళ్ళ ఛాన్స్ వచ్చింది, అసలే వీళ్ళంటే సూపర్లు అనేవాళ్ళు మాత్రం వేసేయండిరా, చంపేయండిరా అన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఒకడు పతనం కోరుకునే ఆత్మ దేవుని సంబంధం ఎట్లా అవుతుందండి? ఈ కాల ప్రవక్త అన్నాడు, అగ్నిగుండంలో కూడా నా శత్రువు పోవడానికి వీలు లేదు, ఆ శత్రువైన నిత్యం పొందుకోవాలన్నాడండి అతడు. ప్రైజ్ గాడ్. పరలోక తాంచేలు పేతురుకి ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ గాడ్. అయితే మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇస్తే కనుక ఏం చేస్తారు, శాస్త్రులు పరిశుద్ధులకు ఇచ్చి ఉంటే కనుక అక్కడే తన్నేదురు, పరలోకం మీకు కాదు మాకు రా, మేము ఎగ్గులో, మీరు పాపురు రా, మీరు చేపలు పట్టుకునేవాళ్ళు రా అనేవాళ్ళండి. ఆ టైపు ఉన్నారు కొంతమంది క్రైస్తువులు. ఈ రోజు కన్నా పరలోకం తాంచేలు కానీ ఎవరికి పాటకి ఇస్తే ఆ పాట ఆ కుటుంబాన్ని పెట్టుకుంటాడు, ఆ సంఘాన్ని పెట్టుకుంటాడు, వాళ్ళు నచ్చునే పెట్టుకుంటాడు, నచ్చడం తన్నేస్తాడు. అందుకే పరలోక తాంచేలు ఎవరికి ఇవ్వలేదు, దేవుడు పేతురుకి ఇచ్చాడండి. హల్లెలూయా. ఆ పేతురు ఇచ్చిన ఆ తాళం చే మారు మనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అనేది గొప్ప కార్యమండి. సరే ఏం జరిగింది ఇక్కడ? తీసుకెళ్లారు, ఎత్తేస్తున్నారు, పడేస్తున్నారు. అయినా కానీ వారు జంకట్లే, భయపట్లే. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఎందుకు వారు జంకట్లేదంటే వారిలో ఉన్నవాడు గొప్పవాడు. ఈరోజు నీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. నువ్వు కూడా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఏం భయపడక్కర్లేదు, అవి నిన్నేమీ చేయలేవు. చేయగలంత వరకు చేసినా దేవుడు చివరి దాకా చూస్తాడు. నిన్ను నీ కార్యాలు కూడా చివరిలోనే కార్యం చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ తన కార్యాలని చివరిలోనే చేస్తాడు అనిపించారు. చూడండి, వీళ్ళు మాట అన్నప్పుడు, కట్టినప్పుడు, మోస్తున్నప్పుడు, అగ్నిగుండంలో పడేస్తున్నప్పుడు కూడా దేవుడు మౌనంగానే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడండి. మీకు విషయం చెప్పనా, వీళ్ళు ఎత్తి పడేస్తుంటండి, పడేస్తున్న కాలిపోయారట. ఉంది వాక్యం, చదవండి, తర్వాత వచ్చింది. రాజాగ్ని తీవ్రమైనందునను గుండం మిక్కిలి వేడి మిగలది ఉన్నందును శద్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చచ్చిపోయారంట. వాళ్ళు వీళ్ళని మోసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసిన వాళ్ళు కాలిపోయారండి. కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం
అగ్నిగుండంలో వేయబడ్డారండి. అంత వేడిమి అంటే ఆ వేడికే వీళ్ళని మోసుకెళ్ళి వాళ్ళని పడేసినటువంటి ఈ మనుషులను అగ్నితో కాల్చబడి చచ్చిపోయారండి అక్కడ. దేవునికి స్తోత్రం. వీళ్ళని తీసుకెళ్ళి మోసి దాంట్లో వేసే సమయాన్ని గట్ట పరలోకంలో ఒక కార్యం జరుగుతుందండి. ఏంటంటే దేవునితో కలిసి ఆలోచించడం ఒక కార్యం జరుగుతుంది. దూతలన్నీ కలిసి దేవునితో ఒక మీటింగ్ పెట్టాయట. ఏంటంటే, ప్రభువా, ఇదిగో నీ కుమారుని పట్టి అన్య దేశం నీ కోసం నిలబడ్డారు, సాక్షులుగా ఉన్నారు, రోషం గలవారు ఉన్నారు, వారు నీ నామం కొరకు నిలబడ్డారు, వారు మరి రాజుని ఎదిరించారు, అగ్నిలో వేయబోతున్నారు, కాబట్టి నేను వెళ్ళనా అని అడిగింది దూత. నోవహు దినాల్లో నీళ్ళతో నాశనం చేశాను కదా, ఇప్పుడు వెళ్ళి బబులోను దేశం అంతా కూడా అగ్నిగుండం కూడా నీళ్ళతో నింపేస్తా అన్నది దూత. అన్నాడట, నువ్వు అక్కడ ఉండు అన్నాడట ఆయన. ఇలా దూతలందరూ కలిపి మేము వెళ్ళమా నీ కుమారులు రక్షించమా అని అడిగారట. మీకు తెలుసా, ఏదైనా తోటలో తన సొంత కుమారుడు ఆదాము పడిపోయినప్పుడు దేవుడు ఒక దూతను పంపలేదు, కానీ యెహోవా మాత్రం ఇదికి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగాక. మీరందరూ పక్కకు ఉండండి, నా కుమారుల కోసం నేనే వెళ్తానండి ఆయన. ప్రైజ్ గాడ్. ఈ కాల పడుతున్నాడు. వస్తుంట ఆయన అంజురపు ఒక మట్ట పట్టుకొని వచ్చాడంట అండి. దేవునికి స్తుతి కలుగాక. వాళ్ళని అలా పడేటానికి ముందుగానే అడ్వాన్స్డ్గా ఆయన ద్వారం దగ్గర నిలబడ్డాడండి. నిలబడట నా కుమారులారా రండి అని చెప్పి ఏదో వారికి ఇసురుతున్నాడట అండి. విడవని ఎడబైన దేవుడు, కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన తల్లైన మనుషుని కానీ నిన్ను మరవడు, తండ్రి అయిన విడిచిన కానీ నేను విడవడని ఒక దేవుడు నీకు ఉన్నాడు, నాకున్నాడు, మనకు ఉన్నాడు. ఈరోజు దేవునికి స్తుతి కలుగాక. ఆ శ్రమలలో కష్టాలలో ఆయన పరలోకంలోకి వచ్చి ఆనందించలేదు, కానీ ఆయన దిగొచ్చి స్వయంగా వారికంటే ముందుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ లోపల అగ్నిగుండంలో వేసినా కానీ అక్కడ ఆరాధిస్తున్నారంట. వీళ్ళు గదిలో పెట్టిన ఆరాధించడమే, వీధిలో ఉన్న ఆరాధించడమే, ఆజ్ఞకు మీరినటువంటి అగ్నిగుండం కూడా వేసినా అక్కడ కూడా ఆరాధిస్తున్నారంట అండి. రాజుగారు ఇక ఏం చేశాడంటే, దానియేలు లేకపోతే షద్రకు మెషబెద్నెగోళ్ళు ఒకసారి చూద్దాం అని చూశాడట రాజుగారు. డౌట్ వచ్చి ఈ పాటికి బాగా అందరు వాళ్ళని పడేద్దామని అనుకున్న ప్లాన్ చేస్తున్నాం. ఏమనుకున్నంటే ఇంకా ఎముకలు తప్ప ఏముండబేక మొత్తం కాలిపోంటారు. గొడవ వదిలింది. ఈ రకం ఒక ఆత్మ ఉంటుంది లోకంలో. చూడు, చెడ్డవాడిని చూసి వ్యసన పడొద్దండి బైబిల్లో. వీళ్ళు మంచివాడిని చూసి వ్యసన పడ్డారండి. వాళ్ళు ఏమనుకున్నంటే అయిపోయింది, ఇక వాళ్ళ గొడవ వదిలింది, ఇక వాళ్ళు లేరు కాబట్టి ఇక మనమే ఆ ప్లేస్కి వచ్చేస్తాం అనుకున్నారండి. కానీ లోపల శబ్దం పడుతుంది. రాజుగారు బంటు వదిలి పిలిచాడు. ఒరేయ్, ఎంతమందిని వేశారు దాంట్లో అడిగాడు. సార్ 3 వేసామంటున్నారండి. 3? నాకైతే 4 కనిపిస్తున్నారే అన్నాడండి. 4వ వాడు దేవదూత రూపంలో ఉన్నాడు అన్నాడండి. ఈ 3 ఎవరంటే షద్రకు మెషబెద్నెగోళ్ళు. ఆ 4వ వ్యక్తి సాక్షాత్తము దేవుడే వారి మధ్యకి దిగి వచ్చాడండి. ఈ రాజొక్క అగ్నిని రారాజు యొక్క అగ్ని వచ్చి చల్లార్చేసిందండి. అక్కడ దేవుడు చివరిలో వారిని అగ్నిగుండం నుంచి బయటకు వచ్చారండి. వాళ్ళు రాజుకి డౌట్ వచ్చి వాసన చూశాడట. వెంట్రుక కూడా కాలేదంటండి. దిస్ ద పారాడాక్స్. ఇదొక నమ్మలే నిజమండి. వెంట్రుక కూడా కాలేదంటండి. కాలిన వాసన కూడా. కానీ ఈ కార్యాలు ఎప్పుడు చేశాడు ఆయన? చివరిలో చేశాడు. అందుకే దేవుడు తన కార్యాలని కనిపెట్టుకుంటూ చాలా ఓపికతో ఉండి ఆయన ఏం చేస్తాడంటే చివరిలో చేసే వాడే ఉన్నాడు. మనం ఏం చేస్తాం? మనకేంటంటే దేవుని కార్యం అంటే ఇప్పుడు ప్రాణం చేస్తే రేపు అయిపోవాలి, మనం అనుకుందల్లా జరిగిపోవాలి. దేవుడు అడిగిననే ఇచ్చేసేయాలి ప్రతి కార్యాన్ని. లేదే, దేవుడు అట్లా చేయడే. దేవుడు తన కార్యాన్ని ఎప్పుడు కూడా చివరిలోనే చేస్తున్నాడండి. ఇంకొక కార్యం కూడా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తుతి కలుగాక. మీకు తెలుసా, ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం విడిచి వెళ్తున్నారండి. వీళ్ళు ఎప్పుడైతే ఐగుప్తు విడిచిపెట్టి బయటకు వచ్చారో మోషే, మరి యెహోషువ, కాలేబు విశ్వాసులందరూ కూడా ఇంచుమించుగా 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళందరూ కూడా ఐగుప్తు విడిచిపెట్టి వారు పాలు తేలు ప్రపంచ దేశానికి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే,
వీళ్ళేమో ఐగుప్తు నుంచి ఎప్పుడైతే విడిచిపెట్టి వచ్చారో ఐగుప్తులు వీళ్ళేమో తరుముతున్నారు. వెనక గుర్రములు రౌతులతో ఫరో వస్తున్నాడు సైన్యముతో. వీళ్ళు సైన్యము చూసి పరిగెట్టుకుని వీళ్ళంతా చాలా కష్టపడి ఏం చేశారంటే చాలా దూరం వచ్చారు. అయినా ఐగుప్తీయులు వారిని విడిచిపెట్టకుండా వెంటాడుతూనే ఉన్నారు. కొంత దూరం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఎర్ర సముద్రం అడ్డు వచ్చిందండి. అప్పుడు దాకా వారు ఆ ఫరో సైన్యం తరుగుతుంటే వెనక నుంచి తప్పించుకుంటూ వారు వచ్చేసరికి ఎదురుగుండా ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఇప్పుడు ఎలా దాటగలరు? ఒకటి, కుడివైపు చూస్తేనేమో పర్వతాలు ఉన్నాయి, ఎడవైపు చూస్తేనేమో ఎడారులు ఉన్నాయి. ఎడారులతో వెళ్ళలేరు, పర్వతం ఎక్కలేరు. ఎందుకంటే వీరు పర్వతం గుండా వెళ్ళేసరికి వారు చేతమార్చేస్తారు. వీరు ఈ యొక్క ఎడారులు వెళ్ళినట్లయితే ఆసక్కుండా ప్రయాణంలో సాగదు కాబట్టి వారు దొరికేస్తారు. ఎదురుగుండేమో సముద్రం, వెనక సైన్యం. ఇప్పుడు ఇలా సైన్యం చేతో చచ్చిపోతాం అనుకున్నారు లాస్ట్కి. దాంట్లో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే అసలు ఐగుప్తులోనే ఉండవలసింది మనం, ఇక్కడ అరణ్యంలో చచ్చుటకు తీసుకొచ్చావా మోషే అని సనుగుడు స్టార్ట్ చేశారండి. అంటే కొద్ది శ్రమ రాగానే పాస్టర్ మీద, సంఘం మీద, ఇక దేవుడి మీద ఎట్టేస్తారండి మొత్తం. చూడండి, ఆ వ్యక్తులు ఏం చేశారంటే కంగరబడి రాళ్ళు ఎత్తేశారట. మోషే ఏం చేశాడంటే మోకరించి, ప్రభువా వెనక సైన్యము తరుముతుంది, ఎదుటేమో ఎర్ర సముద్రం ఉంది, కుడి ఎడమలేమో ఎడారి మరియు పర్వతాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి సమస్య ప్రభువా, ఏం చేయమంటావు అని అడుగుతున్నాడు అనమాట. దేవుడు అన్నాడు, నువ్వు మాట్లాడమన్నాడండి, నువ్వు పలుకుమన్నాడండి. దేవునికి స్తుతి కలుగాక. ప్రార్థన చేయడం ఏంటి, మొరపెట్టిన పలుకు అన్నాడండి. మీకు తెలుసా, ఇక్కడ దేవుడు ఆ ప్రజలను పైనుంచి గమనిస్తున్నాడండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? శనిగారు రాళ్ళు ఎత్తేసారు, దేవుని దూషించేస్తున్నారు. ఇక తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం, వారితో పాటు రాజీ పడిపోదాం అని చూస్తున్నారు. శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎందులోంచి వచ్చావో అందులోకి మళ్ళీ వెళ్ళకూడదు. వాళ్ళు ఐగుప్తు నుంచి పెట్టారు. ఐగుప్తు అనగా లోకం, ఐగుప్తు అనగా సంఘ శాఖ, సంస్థ, ఆచారాలు, సిద్ధాంతాలు, అర్హతకు నాటుబాట్లు, చీకటి కార్యాలు. ఒకరోజు ఐగుప్తు నుంచి పెట్టిన తర్వాత మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిన మనసు ఎప్పుడైతే వచ్చిందో దేవుడు వారి అందరినీ, అలా మనసు వచ్చిన వారందరినీ కూడా అరణ్యంలో రాల్చివేసేసాడండి ఆయన. మీకు తెలుసా బైబిల్లో వీళ్ళు ఎప్పుడైతే రాజీ పడ్డారో, అంటే ఎదురుగుండా సముద్రం ఉంది, వెనక సైన్యం ఉంది చుట్టూ, కాబట్టి ఇక ద్వారం లేదు కాబట్టి ఇక్కడ అనుకున్నారు రాజీ పడిపోవడం మంచిది, రాజీ పడిపోతే మనం సజీవులుగా ఉంటాం, క్షేమంగా ఉంటాం అనుకున్నారే అండి. కానీ పైన దేవుడు ఊరుకుంటాడా? ఒక్కసారి ఐగుప్తు నుంచి పెట్టిన నువ్వు ఒక్కసారి మార్జస్ పొంది, రక్షణ పొంది, ఆ సినిమాలు, ఆ కార్యాలు, ఆ పాపాలు, ఇంకా లోకపాఠాలు, చాలా అల్లదుకున్న ఆటపాటలు, ఈ కార్యాలు అన్నిటి నుంచి బయటకు వచ్చి మరలా నువ్వు అందులోకి వెళ్తే గనక, సోదరులారా గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలు కొంతమంది ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకున్నారండి. కానీ తెలుసా, దేవుడు వారిని అరణ్యములోనే చంపేశాడండి. వారు అరణ్యములో రాలిపోయారని బైబిల్ ఉంది. ఎందుకంటే వారు అవిశ్వాసం వలన వారు రాలిపోయారు అన్నాడండి. చాలామంది కష్టం వచ్చిన తర్వాత చర్చిలోకి వచ్చిన తర్వాత కొంతకాలం బాగుంటారండి. కొన్ని శ్రమలు కష్టాలు రాగానే వాళ్ళు మెల్లిగా మళ్ళా ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు. ఓర్పకుడు అంతే, కొంత దూరం వచ్చి నేను రాలేను అత్త బాబాయ్ అని చెప్పి మళ్ళీ వెనక్కిపోయిందండి. కానీ అక్కడ రూత్ ఉందే, రాజీ పడలేదండి ఆమె. దేవునికి స్తుతి కలుగాక. కొంత దూరం వచ్చి దేమ అనేవాడు పౌలుతో ఉండి మళ్ళీ తొలగిపోయాడండి. ఈరోజు చాలామంది కొంతకాలం సేవకుడితో ఉండి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సేవకుడు విడిచిపెట్టి సేవకుడు కాని వాడితోనూ, పిలుపు లేని వాడితోనూ, సంబంధం లేని వాడితోనూ, వాక్య విరుద్ధంగా వాడితోనూ వారు సహాయం చేస్తారు. అనగా మళ్ళా వారు వచ్చిన సంస్థకి, వారు వచ్చినటువంటి ఆ లోకానికి, ఐగుప్తుకి మళ్ళీ వెళ్ళిపోయేటువంటి మనసు వచ్చేసిందండి. అలాంటి వారు అందరినీ దేవుడు అరణ్యములో ఆల్చేశాడని ఈ బైబిల్ చెప్తా ఉందండి. ఈరోజు కూడా కష్ట శ్రమ వచ్చిందని చెప్పి దేవుని వైపు చూడటం మానేసి, వాగ్దానం వైపు చూడటం మానేసి అక్కడ కొంతమంది దైవజనుడైన మోషే మీద రాళ్ళు ఎత్తారండి, దేవుని మీద శనిగారండి. రాజీ పడి మళ్ళీ తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం, రాజు దగ్గర ఒప్పుకుందాం, మన తప్పు ఒప్పుకుందాం, మళ్ళీ మనం ఏం చేద్దాం, మట్టి తగ్గుదాం, మళ్ళీ పని చేసుకుంటూ చక్కగా కొండల దగ్గర కొండల దగ్గర ఏం తిన్నారట, ఉల్లిగడ్డలు, కేర దోసకాయలు, పచ్చి రొయ్యలు, ఆయ రొయ్యలు మొత్తం తిన్నాం, అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి కాబట్టి హాయిగా తిందామనుకున్నారు. తింటాం కాదు,
అసలు భౌతికంగా దేహాలు లేకుండా దేవుడు ఆకు రాల్చినట్టుగా దేవుడు అరణ్యంలో రాల్చేసాడు వారందరినీ. ఎందుకు? వారు కొంత దూరం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళే ఉద్దేశం ఎప్పుడు వచ్చిందో, నువ్వు కూడా అంతే. కొంత దూరం వచ్చి వాక్యంలోనికి, వర్తమానంలోనికి, సంఘంలోనికి వచ్చి కాస్త కష్టం రాగానే సంఘాన్ని, పాస్టర్ని విడిచిపెట్టి అవసరమైతే రాళ్ళు ఎత్తి, ఈ మధ్యకాలం చూడండి, అక్కడ మోషే మీద రాళ్ళు ఎత్తేసారు వాళ్ళు, కష్టం వచ్చిందని అనుకున్నారు. ఎక్కడికో నడిపించాల్సి అనుకున్నారు మోషే. కానీ దేవుడు మోషేతోనే ఉన్నాడు. దేవుడు మోషే వెనకే ఉన్నాడు. అది గమనించక వాళ్ళు మోషే మీద రాళ్ళెత్తారండి. దేవుడు ఊరుకుంటాడా? హల్లెలూయా. పైగా వారు మళ్ళా తిరిగి రాజీపాడి, అంటే ఎక్కడైతే వచ్చారో కుక్క తన వంతు తిరిగినట్లుగా కడబన పంది ఏ విధంగా అయితే కడగబడి మళ్ళా వెళ్తుందో అదే ఆత్మ వచ్చేది వారికి. వెంటనే దేవుడు వారిని నాశనం చేసి అడిపారు. అయితే అక్కడ యెహోషువ, కాలేబులు ఉన్నారు. వారు మాత్రం తమ దైవజనుడు మోషే వైపు చూస్తున్నారు, దేవుని వైపు చూస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అలాంటి గందరగోళం ఏర్పడిన తర్వాత కాత లూజు విశ్వాసులు, రాజీ పడిన వారందరూ కూడా బయటపడిన తర్వాత జల్లెడు తీసుకొని జల్లించిన తర్వాత అప్పుడు ఏం చేశాడు ఆయన? ఆఖరిలో చివరిలో ఎర్ర సముద్రమును పాయలు చేశాడండి ఆయన. బైబిల్ ఏం చెప్తుందంటే, వారు ఆరణ్యాల మీద నడిచిపోయారంటే అండి. ఆరణ్యాల మీద నడిచిపోయినట్టు దేవుడు చేశాడు. ఎంత అద్భుత కార్యం అండి అది. రోజు ఇశ్రాయేల్ ప్రజలందరూ కాలికి తడెట్టుకోకుండా, మట్టి అంటుకోకుండా, ఇసుక అంటుకోకుండా ఆరణ్యాల మీద కుడి ఎడమల గోడల వలె ఉన్నాయట అవి. అద్భుత కార్యం చూసారా? దేవుడు ఆ గందరగోళంలో బయటపడ్డ తర్వాత తన కుమారుల కొరకు, తన కుమార్తెల కొరకు దేవుడు చివరిలో ఏం చేస్తే తన కార్యాన్ని చేశాడు. ఇప్పుడు కూడా అంతే. నీ విశ్వాసాన్ని దేవుడు పరిశోధిస్తాడు. నువ్వు నిలబడతావో ఓడిపోతావో, మళ్ళా సంఘర్షకి వెళ్ళిపోతావో, మళ్ళా ఐగుప్తుకి వెళ్ళిపోతావో, మళ్ళీ అదే ఆచారాలు, అయ్యే సిద్ధాంతాలు. ఒకప్పుడు పెంతెకోస్తేయులు అందరూ కూడా ఆ కార్యాలన్నీ మానేశారండి. అంటే ఒకప్పుడు పెంతెకోస్తేయులందరూ కూడా లోక సంబంధమైన కార్యాలన్నింటికి దూరంగా ఉండి వారు ఎల్లప్పుడూ ఆరాధిస్తూ భాషలు, అర్థాలు కలిగి చక్కగా సాగుతున్నారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు పెంతెకోస్తేయులు మళ్ళీ తిరిగి ఏమైతే విడిచిపెట్టారో మళ్ళీ అవే తగిలించుకుని కొనసాగుతున్నారండి. అంటే ఏంటి? ఈరోజు ఒకప్పుడు ఏదైతే విడిచిపెట్టారో మళ్ళీ అదే ధరించున్నారండి. ఒకప్పుడు అదే పాపం విడిచిపెట్టారు, మళ్ళీ ధరిస్తున్నారు. అవే కార్యాలు, అవే సూచిక్రియ, లేకపోతే అవే అల్లతో ఆటపాటలు, వాక్య విరుద్ధమైన కార్యాలు అన్నీ కూడా వారు ఏమైతే విడిచిపెట్టారో అవన్నీ ఇప్పుడు మళ్ళా ప్రతి వారు చేస్తున్నారు. పేర దేవునికి స్తుతి కలగాక, దేవుని నామమున మహిమ కలగాక. మీకు తెలుసా, అపోస్తలుల కార్యగ్రంథంలో మీరు చూడండి, ఎక్కడ చూసినా యేసు ప్రభు తర్వాత అపోస్తలులు అనేవారు ఏనాడు ఎప్పుడు కూడా వారు క్రిస్మస్ అనే పండుగ ఎప్పుడు చేయలేదండి. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ అనగా ఆరాధనే కానీ పండుగ కాదని కాల ప్రవక్త అంటున్నాడు. అది పండుగ చేశారు ప్రజలు, కానీ క్రిస్మస్ అంటే ఆరాధన. ఆరాధన అనేది స్పెషల్గా ఏమి లేదు. చర్చికి రావటం, దేవుడు ఆత్మ గనక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడమే. ఆరాధించడానికి క్యాండిల్స్ అవసరం లేదు, ఆరాధించడానికి కేకులు అవసరం లేదు, ఆరాధించడానికి ఒక పండగ నాటకములు అవసరం లేదు, ఆరాధించడానికి క్రిస్మస్ తాత అవసరం లేదు, చెట్టు అవసరం లేదు, నక్షత్రం కూడా అవసరం లేదు. క్రిస్మస్ అనగా ఆరాధన. ఈ కాల ప్రవక్త అన్నాడు, క్రిస్మస్ అనగా ఆరాధన కానీ పండుగ కాదు. ఈరోజు క్రిస్మస్ అంటే పండుగ అనుకుంటున్నారు. పేర క్రిస్మస్ అంటే కేవలము నువ్వు ఆదివారం ఎలా ఆరాధిస్తున్నావో అంతే, అది దానికి స్పెషల్ ఏమీ లేదు. ఇంకో మాట చెప్పనా, అసలు ఈ క్రిస్మస్ అనేది అపోస్తలులు ఏనాడూ చేయలేదు. క్రిస్మస్లో క్రీస్తు ఉండాలి కానీ కట్టు కథలు ఉండకూడదండి. క్రిస్మస్లో క్రీస్తు ఉండాలి కానీ రాజకీయ వ్యక్తులు కాదండి. క్రిస్మస్లో క్రీస్తు ఉండాలి కానీ క్యాండిళ్ళు, కేకులు, అలతకు నాటపాటలు, డాన్సులు కాదు. దేవుని యొక్క నామాన్ని అవమానపరచవద్దు. దేవుడు అల్లరికి కర్త కాడు, ఆయన వేషధారి కాడు, నువ్వు వేషధారిగా ఉండవద్దు. క్రిస్మస్ అనేది ఆరాధన తప్ప, నథింగ్ బట్, ఇంకేమి కాదు. అసలు బైబిల్లో క్రిస్మస్ అనే అసలు ప్రస్తావనే చేయలేదంటండి.
క్రీస్తు పుట్టుక దినమును వారెన్నడూ ఆరాధించలేదు. బైబిల్ అపోస్తలుల కార్యం గ్రంథం, రోయల పత్రిక, హెబ్రీ పత్రిక, యాకోబు పత్రిక, కొత్త నిబంధన గ్రంథం మీరు చూడండి. మత్తయి, మార్కు, లూకా సువార్త గ్రంథాలు కానీ పత్రిక గ్రంథాలు కానీ ఎక్కడ అపోస్తలులు మన పితరులు యేసు శిష్యులు ఏ నాడు ఈరోజు చేస్తున్న క్రిస్మస్ అనే కార్యాలు వారు అపోస్తలులు చేయలేదండి. ఎందుకు చేయలేదు? వారు ఆరాధించారు. ప్రతిదినము దేవాలయంలో కూడి నిష్కపట హృదయముతో, ఆత్మతో, సత్యముతో వారు ఆరాధించారు. ఆనాటి ఆది అపోస్తలులే ఈరోజు క్రైస్తవులకి మాదిరి ఉన్నారండి. ఎందుకంటే మనం పిల్లలమై ఉన్నాం, వారు తండ్రులై ఉన్నారు. తండ్రులు ఆ తప్పు చేయలే, కానీ పిల్లలు తప్పు చేస్తున్నారు. సోదరులారా, క్రిస్మస్ అనేది ఆదివారం చర్చికి వెళ్ళి ఎలా ఆరాధిస్తున్నావో అదే క్రిస్మస్. ఒక పాట పాడు, అది క్రిస్మస్. ఒక ప్రార్థన చేయి, అది క్రిస్మస్. దేవుని స్తుతించు, అది క్రిస్మస్. దేవుని సాక్ష్యమి, అది క్రిస్మస్. అంతేగాని స్పెషల్గా అంటులు ఏమీ లేదు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. శ్రీరా, క్రిస్మస్ అనేది ఒక ప్రత్యేకమైన దినం ఏమీ లేదండి. నీకు నాకు 360 దినములు కూడా క్రిస్మస్సే. ప్రతి దినము ఆరాధనే. ఇంట్లో ప్రార్థన చేస్తున్నా, చర్చిలో ప్రార్థన చేస్తున్నా, ఎక్కడ ఆరాధిస్తున్నా అదే నిజమైన క్రిస్మస్. ప్రైజ్ గాడ్. ఇంకో విషయం, యేసుక్రీస్తుడు బాలుడిగా లేడండి. ఆయన తొట్టుకు సరిపోయినంత పెద్దవాడిగా, పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడనే విషయం మీకు తెలుసుకోవాలి. పెద్ద పెండ్లి కుమారుడిని మీరు తొట్టులో వేసి లాలించి పాలించే ఆ స్థాయి ఆ మొదటి కాలంలో దాటిపోయింది. ఇప్పుడు సంఘం చేయాల్సింది తెలుసా? మారు మనసు పొందాలి, పాపాలు విడిచిపెట్టాలి. క్రిస్మస్ టైంలో ఎవరన్నా ప్రార్థన చేస్తారంటే లేదే, ప్రార్థన ఉండదు, పశ్చాత్తాపం ఉండదు. పైగా డాన్స్ వేసేవాళ్ళు ఈ యవనస్తులు, వీళ్ళు అక్కడ డాన్స్ వేస్తారు, వీళ్ళే మళ్ళీ బయట డాన్స్ వేస్తారు. దేవుడు అపిత్రుడా? దేవుడు పరిశుద్ధుడు. దావీదు డాన్స్ వేశాడు కదంటారు. దావీదు మారుమనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, జీవితం అంతా దేవుని వెంటాడాడు. యవనస్తుడు అలా లేడే. ఇక్కడ నాట్యం ఆడి, ఇక్కడ డాన్స్ వేసి, సారా కొట్టు కాడ, బీరుబాడు కాడ, సినిమా హాల్ దగ్గర టికెట్లు అమ్ముకునేవాడు, బ్లాక్ టికెట్లు కొనుక్కొని లోపలికి వెళ్ళేవాడు. వీడు ఇక్కడ డాన్స్ వేస్తున్నాడు. అమ్మాయిలకి కాలేజ్ చుట్టూ తిరిగి, హల్లతో తిరిగి, ఆటపాలు తిరుగుతూ, పార్కులో వాడు తిరుగుతూ, అల్లరి తిరుగుతున్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చి నాటకం వేస్తుంటే దేవుడైన గుడ్డివాడా, జాగ్రత్త, దేవునితో చెలగట్లు ఆడవద్దు. దేవుడు కోరే తెలుసా? నీ కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము. హృదయం ఆయనకి ఇవ్వు. ముందు ఈ వేషాలన్నీ పక్కన పెట్టు. దేవుడు కోరేది మారు మనసు పొందండి. బాప్తిస్మం యోహాను వచ్చాడు, మారు మనసు పొందండి. పేతురు వచ్చాడు, మారు మనసు పొందండి. యేసు వచ్చాడు, మారు మనసు పొందండి. మరి పౌలు వచ్చాడు, మారు మనసు పొందండి. అదే వారు బోధించారండి వాళ్ళు. రిపీట్. మారు మనసు లేకుండా నువ్వు దేవుని ఆరాధించలేవు. మళ్ళీ దానికి ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి, దానికి మళ్ళీ కేకు. ఎవరండి పుట్టిన వాళ్ళు లేడక్కడ? కేక్ ఎవరు కట్ చేస్తారు? ఎమ్మెల్యే ఎంపీటీసీలు కట్ చేస్తారు. కేక్ ఎవరు కట్ చేయాలి? ఎవరు పుట్టినరోజు? మరి ఎవరు కట్ చేయాలి? ఏమైనా తలకే ఉందా? నీ పుట్టినరోజున నువ్వు కేక్ కట్ చేసుకుంటావు, అవునా? నువ్వు బతుకుంటే నువ్వు కట్ చేసుకుంటావు. కానీ యేసుప్రభు చచ్చిపోలేదే. యేసుప్రభు సజీవుడై ఉన్నాడు. ఆయన సజీవుడని, మృతుల్లో లేడని ఇశ్రాయేలు అన్న యూదులు ప్రకటించారండి వాళ్ళు. ఇప్పుడు కేక్ కట్ చేయడం కాదు కావాల్సింది, నీ జీవితం కావాలి ఆయనకి. చుట్లు కాలుతూ, తలప చుట్టుకుంటూ, మంద కాసుకుంటూ, మంట కాదది, మంద. సోదరులారా, అల్లరితో కూడిన ఆటపాటల్లో దేవుడు నివసిస్తాడా? నాకు చెప్పండి. మాట్లాడలేదు. దేవుడు అల్లరి కర్త అన్నాడా? అల్లరికి అల్లరి చేసేవాడా? క్రిస్మస్ తాత అంట. అసలు క్రిస్మస్ తాత బైబిల్ ఎక్కడున్నాడు చెప్పండి నాకు. ఒక్క వచనం చూపించండి. క్రిస్మస్ చేసేవారు ఎవరైనా సరే మాట్లాడితే ఆఫీసులో, బయట, చర్చిలో, అన్ని చోట్ల ఎర్ర బొమ్మ క్రిస్మస్ తాత అంట. అసలు క్రిస్మస్ తాత స్థానం బైబిల్లో ఈ 60 పుస్తకాలు ఎక్కడ ఉంది? లేదే. సోదరులారా, ఒకప్పుడు నేను చేశాను. నేను క్రిస్మస్ చేసిన వాడిని. క్రిస్మస్ అంటే ఇక్కడ కాదు, నేను విశ్వాసం ఉన్నప్పుడు బాంబేలో ఉన్నప్పుడు క్రిస్మస్ చేసిన వాడిని.
కానీ ఇలాంటి సువార్తోటి నన్ను తాకినప్పుడు నేను దాన్ని మానుకున్నాను. ఎందుకంటే ఒక విశ్వాసి బైబిల్ నమ్మాలి, కానీ బైబిల్లో లేని చెత్త ఎలా నమ్ముతున్నావు? అసలే నీ హృదయంలో చెత్త ఎదిగేసుకున్నావు. సముద్రం కూడా చెత్త ఉంచుకోవద్దు, అలాంటిది వాక్యము కానీ చెత్త అంతా ఒక క్రైస్తవుడు ఎలా మోస్తున్నాడో నాకు అర్థం కావట్లేదండి. వాక్యంలో ఉన్నదని చేయటం అని లేని దానికి ఎంత ఎర్రవిగుతుంటే, ఇంత బలంగా చేస్తుంటే, మరి లేనిది అంత కట్టుబట్టుగా చేస్తుంటే మరి ఉన్నది ఎలా చేయాలి? ఈరోజు ఉన్నది మానేశారు, లేనిది చేస్తున్నారు. సోదరులారా, దేవుడు ఆనందించడు. దేవుడు యవ్వనస్తులు మనసు పొందాలి, అక్కడ వారు మనసు పొందాలి. పైగా అక్కడ ఏం జరుగుతాయంటే అన్ని కార్యక్రమాలండి, అన్ని కార్యక్రమాలు. తర్వాత వాక్యం అని చెప్పు 10 నిమిషాలు చెప్తారు అయ్యగారు అంటారు. వాక్యము చోటు లేని స్థలాల్లో దేవుడు ఎలా వస్తాడు? దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు తన సంఘాన్ని వాక్యముతో ఉదకస్థానం చేస్తున్నాడు. అక్కడ వాక్యం లేని చోట, అల్లరితో కూడిన ఆటపాడే చోట దేవుడు లేడు, అల్లరితో ఉన్న ఆత్మ ఉన్నది. కాబట్టి క్రిస్మస్ అనేది అపోస్తలులు ఎక్కడనో చేయలేదని మీకు తెలియజేస్తున్నాను. వారు చేయలేదు కాబట్టి మనం మానేయాలి. వారు సువార్త చెప్పారు, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పాపాలు ఒప్పుకోండి, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన మృతులోంచి లేచాడు, ఆయన మరల రాబోతున్నాడు, ఆయన జీవిత చక్రమంతా చెప్పి, మరణ పునరుద్ధానం చెప్పి, 2 రాకడ చెప్పి, ఇశ్రాయేలు, యూదులు, అపోస్తలులు ప్రపంచమంతా సువార్త చెప్పారండి. అది మాత్రమే సువార్త. హల్లెలూయా. సువార్తను ప్రకటించమన్నాడంటే దేవుడు సువార్తను ప్రకటించమన్నాడు కానీ ప్రదర్శించమని చెప్పలేదు. ఈరోజు మనం ప్రదర్శిస్తున్నాం. నో ప్రకటించాలి. అందుకే ఈ రాత్రి సువార్త అనేది ప్రకటించబడుతుంది. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి నా ప్రియసలరా, ఆయన పుట్టాడు, ఆయన జీవించాడు, ఆయన చనిపోయాడు, ఆయన లేపబడ్డాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. కానీ ఈ కార్యాల్లో దేవుడు లేడు. మనుషులు పెట్టిన ఈ పద్ధతుల్లో దేవుడు లేడు. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ బైబిల్లో లేదు, తీసి పడేయండి. తర్వాత చెట్టు బైబిల్లో లేదు, తీసి పడేయండి. హల్లెలూయా. వారెన్నడూ మంట కాసుకోలేదు, మంద కాసుకున్నారు. మంట అనే పదం ఇశ్రాయేల్ ప్రజలు, ఆ యొక్క యూదులు కాపర్లు పొలములో ఎన్నడూ మంట వేసుకుని చలి కాసుకోలేదు. అది కట్టు కదా. హల్లెలూయా. ఇకపోతే నక్షత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చూసిన నక్షత్రాలు ఆకాశం కిందకు వచ్చేసాయి. ఇప్పుడు పైన లేవు, నక్షత్రం చిన్న అయిపోయినాయి. అసలు నక్షత్రం తెలిసే నీకు భూమి కంటే పెద్దది, అది వచ్చి పడింది అనుకో, నీ నక్షత్రం కనిపించదు. నక్షత్రము అసలే బైబిల్లో ఇంటి మీదకి వచ్చిందండి, పాక మీదకి రాలే. మత్తయి సువార్త 2వ అధ్యాయం చదవండి, వాక్యం నమ్మండి. వాక్యం కాందాన్ని అంతగా నమ్మినప్పుడు మరి వాక్యం ఎంత 2 అంతలు మీరు నమ్మవలసింది. వాక్యం కాని దాన్ని నమ్మితే వాక్యమైన దాన్ని మరి ఎక్కువ నమ్మాలి కదా, అది న్యాయమే కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తే ఆ నక్షత్రము ఇంటి మీదకి వచ్చిందని చెప్పబడింది. మనం పాక మీద నడుతున్నాం, పూర్తిగా రాంగ్, వాక్యాన్ని విరుద్ధంగా చేస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, దేవునికి స్తోత్రం కలుగా 10వ వచనం చదువుదాం, 9వ వచనం చదువుదాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమా, వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండే చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. వారు నక్షత్రము చూచి హత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. ఎవరు? జ్ఞానులు ఇంట్లో వచ్చారు, పాకలో కాదు. అందుకే పాకలో జ్ఞానులు వేయకూడదు. పాకలో కేవలము మరియమ్మ, యోసేపు, మరెవరు? గొర్రెల కాపరికి మాత్రమే స్థానం అండి. అక్కడ అసలే జ్ఞానులు లేరు. జ్ఞానులు పాకలకు వెళ్ళదండి, జ్ఞానులు ఇంటిలోనికి వెళ్ళారు. ఈ జ్ఞానులకి గొర్రెల కాపర్ల మధ్య 2 సంవత్సరాల గ్యాప్ ఉందండి. మొదటి గొర్రెల కాపర్లు లూకా సువార్త 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఆ గొర్రెల కాపర్లు పాకలకు వెళ్ళారు. తొట్లో పడుకున్న పశువు తొట్లో పడుకున్న శిశువుని చూశారు. వారు వెళ్ళి బయటికి వెళ్ళి ప్రచారం చేశారు. వారు ప్రచారం చేసిన 2 సంవత్సరాలకి అప్పుడు నక్షత్రం రాత్రులే కనిపిస్తుంది కాబట్టి వారు ప్రయాణం చేసుకుంటూ టర్గీస్ నది, నైల్ నది, కొన్ని అరణ్యములు దాటుకుంటూ ఈ జ్ఞానులు బబులోను దేశం నుంచి యెరూషలేము రావడానికి 2 ఇయర్స్ పట్టింది. అయ్యా మీకు అది తెలుసు. వారిని పిలిచి లెక్క అడిగింది ఎవరంటే ఫరో అనే విషయం మర్చిపోకండి. ఫరో అడిగాడు వాళ్ళని పిలిచి రహస్యంగా, ఎంతకాలమైంది
ఆ లెక్క ప్రకారంగా చూస్తే లెక్క వేసిన తర్వాత 2 సంవత్సరాల పిల్లలందరూ కూడా వధించమని ఫరో ఎలా చెప్పగలిగాడు? అతనికి ఇంచుమించుగా 2 సంవత్సరాల వయసు ఉంటుందని ఫరో ఎలా అంచనా వేశాడు? ఈ ఫరో అనే వ్యక్తి జ్ఞానులు పిలిచి రహస్యంగా అడిగి చెప్పాడు. ఇదిగో లెక్క వేశాడు. జ్ఞానులు చెప్పారు, పలానా బయలుదేరాం, ఇప్పటికి 2 years అయింది, 2 సంవత్సరాలు. అవునా, సరే మీరు వెళ్ళండి, ఆరాధించడండి, నేను ఆరాధిస్తానని చెప్పి కుయితుగా పంపించాడు. అయితే దేవునికి దూత ఆ జ్ఞానులు తప్పించింది. ఆ జ్ఞానులు మళ్ళీ తిరిగి రాకుండా ఏం చేశారంటే వాడు అటు నుంచి అటు వెళ్ళిపోయారు. దేవునికి స్తుతి కలుగాక. జ్ఞానులేమో ఇంట్లో ఉన్న బాలుడు 2 years బేబీ అక్కడికి వచ్చారు. గొర్రెల కాపర్లు దేశ బేబీ దగ్గరికి వచ్చారు. అది లూకాసు సువార్త 2:16, ఇది మత్తయి సువార్త 2:9-10 రెండింటి మధ్య 2 years గ్యాప్ ఉందండి. అందుకే నక్షత్రము ఇంటి మీదకి వచ్చింది, పాక మీద కాదు. మనలో పాకేసి ఓ నక్షత్రం, ఆ పాకలో గొర్రెలు, గొల్లలు, తర్వాత జ్ఞానులు. శుద్ధ తప్పండి, వాక్యానికి పూర్తి విరోధం. కళ్ళు పెద్ద చేసుకుని వాక్యం చూస్తే అది తప్పని ఖచ్చితంగా పరిశుద్ధాత్మనికి బయలుపరచును గాక. తప్పును తప్పే చూడాలి. క్రైస్తవుడు తప్పు చేయకూడదు, క్రైస్తవుడు వాక్యం మేరకూడదు, క్రైస్తవుడు వాక్య ప్రకారంగా వెళ్ళాలి. తెలిస్తే దాని ప్రకారం వెళ్ళాలి, తెలియకపోతే వాక్య ప్రకారంగా చేయడానికి ఇష్టపడాలి, నేర్చుకోవాలి. దేవునికి స్తుతి కలుగాక. ఆమె చెప్తారా? క్రిస్మస్ ట్రీ అసలు బైబిల్ లేదు. దేవునికి స్తోత్రం కలుగాక. క్రిస్మస్ తాత బైబిల్లో లేడు. క్రిస్మస్ ఆరాధనలు, కార్యక్రమాలు అసలు ఎన్నడూ అపోస్తులు మత్తయి నుంచి ప్రకటన వరకు చూడండి, ఈ కొత్త నిబంధనలో ఎక్కడ ఒక్క చోట చేసినట్టు దాఖలు కానీ ఆధారాలు కానీ మీకు బైబిల్లో కనబడవు. ఇది చరిత్రలో కూడా లేదు. ఈ క్రిస్మస్ ట్రీ పుట్టింది క్రీస్తకం 1600 సంవత్సరాల్లో మొట్టమొదట రోములో లేకపోతే బబులోన్లో ఇది పుట్టుకొచ్చింది. ఇది బబులోనికి ఆరాధన. ఈ బబులోను రోమ్ యొక్క ఆరాధన క్రైస్తవులు కలిపేస్తారండి. సోదరులారా, లేనివి చేయొద్దు, బైబిల్లో ఉన్ని చేస్తే సరిపోతుంది. బైబిల్ చెప్తుంది ఏమి కలపొద్దు, ఏమీ తెయ్యొద్దు. అదొక్క నమ్మితే చాలు క్రైస్తవుడు. ఏది కలపాలో ఏది కలపకూడదో అక్కడ తెలిసిపోతుంది. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. దేవుడు ఎల్లప్పుడూ తన కార్యాలు లాస్ట్లో చేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ఇంకో కార్యం కూడా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఒక రోజున శిష్యులందరూ కలిపి అరణ్యంలో యేసుప్రభుని కలుసుకొని, యేసుప్రభు కంటే ముందుగా వాళ్ళు ఏమనుకున్నారంటే వెళ్ళిపోదాం అనుకున్నారు. అయితే ఆయన అన్నాడు, సరే నేను కూడా వస్తానని చెప్పి ఆయన కూడా ఆ వాడలో లేకపోతే ఆ నావలో ఆయన ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారు, సముద్రమును దాటి వెళ్తున్నారు ఆ పక్కకి. ఆ వాడలో లేకపోతే ఆ నావలో యేసుప్రభు అమరంలో నిద్రపోతున్నాడు. వీళ్ళు కొంత దూరం అయిన తర్వాత, అంటే సముద్రంలో చాలా మధ్యకెళ్ళిన తర్వాత గాలి తుఫాన్లు లేచాయి, భయంకర పరిస్థితి. వాళ్ళు ఏం చేశారంటే శిష్యులందరూ వింటున్నారండి, ఈ గాలి తుఫానికి తడ్లు వేసి చాలా అలసిపోయారండి. కానీ బోధకుడు నిద్రపోతున్నాడు, లేపొద్దు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే సొంత ప్రయత్నం చేసి ఎలాగైనా దాటి వెళ్దాం అనుకున్నారండి. కానీ ఆ గాలి తుఫాను వలన ఆ వాడలేక ఆ నావ ముందుకు వెళ్ళకపోతుందండి. ఇక వాళ్ళు అనుకున్నారు ఆశలన్నీ చచ్చిపోయాయట. ఈ తుఫాను వల్ల మనం అందరూ చచ్చిపోతాం అనుకున్నారట. కానీ ప్రయత్నాలన్నీ చేశారట అండి. ఎంత ప్రయత్నం చేసినా సొంత ప్రయత్నాలు చేస్తే ఫలించవు, దేవుని పైన ఆధారపడాలి. వాళ్ళు ఏం చేశారంటే ఆ తడ్లు వేశారు, కష్టపడ్డారు, సొంతంగా ఆ నావని తీసుకెళ్దాం అనుకున్నారు. తీసుకెళ్ళిన తర్వాత యేసుని లేపి, ప్రభువా మధ్యలో తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, నేను లేపకుండా ఎలా తీసుకొచ్చేసామో చూసావా అందాం అనుకున్నారు. కానీ ఏం జరిగింది తెలుసా? ఎంత తడ్లు వేసినా రెక్కలు నిండిపోతున్నాయి తప్ప ఏమండి ఈ నావు మాత్రం ముందుకి వెళ్ళదు. గాలి చాలా పొడుచుకు వస్తుంది. ఇక లాభం లేక అప్పుడు వెళ్ళి అమరంలో పడుకుని యేసు ప్రభుని లెమ్ము అడుగుతున్నాడు. ప్రభువా మేము నశించిపోతున్నాం, త్వరగా లెమ్ము అని అడిగారట. ఏమంటే ఒక మాట అండి, ఇంత తడ్లు వేసి గందరగోళం చేసి చాలా తిప్పలు పడుతూ చాలా మాట్లాడుకుంటూ వీళ్ళు వేస్తున్నప్పుడు కష్టపడుతున్నప్పుడు ఆ గాలి శబ్దాన్ని వీళ్ళ మాటల్ని దేవుడు వినకుండానే ఎదురుపోతున్నాడా? ఆయనకి తెలీదా? జక్కయ్య అని పేరు పిలిపించాడు. సమర స్త్రీ నీకు ఉన్నవాడు 6వ వాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు అని చెప్పాడే. అలాంటి వాడికి తెలియదు. అక్కడ తెలిసే బైబిల్ చెప్తుంది యేసు ప్రభు అందరి హృదయాలు ఎరిగిన వాడు,
ఈ రాత్రి అందరి హృదయాలు కూడా ఎరిగిన దేవుడండి అక్కడ. కానీ ఆయన ఎందుకు లేవట్లేదు తెలుసా? ఆయన ఆహ్వానించాలండి. ఈ కూటంలో కూడా ఆహ్వానించాలి, నీ ఇంట్లోకి ఆహ్వానించాలి, నీ క్రిస్మస్ ఆరాధనలు ఆహ్వానించాలి, ఆయన ముందు ఆహ్వానించాలి. ఆయన వస్తే వీళ్ళందరూ ఉండరండి ముందు. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఒకసారి దేవాలయములకు ఆయన వచ్చాడండి, వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఆయన బయటెట్టాడండి. ఈరోజు యేసుప్రభు నిజంగా చర్చిలోకి ఆరాధనలోకి క్రిస్మస్ టైంలో వస్తే కనుక ఏం చేస్తాడు? ముందు క్రిస్మస్ తన్ని బయటెడతాడండి. ఈ రాజకీయ వ్యక్తులను బయటకు వేస్తాడు. అంటే రాజకీయానికి ఆత్మ సంబంధానికి ఏ సంబంధం లేదండి. అసలే రాజకీయానికి సువార్తకి పొత్తు లేదు. హల్లెలూయా. ఇది పండగ కాదు, ఆరాధన. ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. సరే, ఈ మాట ముగించే ముందు ఉందాం. ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఆయన మాత్రం తెలుసుకునే నిద్రపోతున్నాడు. ఎందుకంటే వారు ఆయన పిలవాలి. అందుకే వారు ఏం చేశారంటే యేసు రంగం మీద దిగిరమ్మని పిలిచారంటే అప్పుడు లేచాడు ఆయన. అంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా చివరిలోనే దేవుడు తన కార్యం చేశాడు. ఆటిపోట్లు, అలలు, ఈ సముద్రమనే లోకములో నావనే నీ జీవితము ముందుకెళ్లకుండా ఆగిపోతుంది. కష్టపడుతున్నావు, చాలా నష్టపోతున్నావు, సొంత ప్రయత్నం సొంత బలం చేస్తున్నావు, అయినా నిష్ప్రయోజనం అయిపోతుంది. నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. కారణం ఏంటంటే క్రీస్తు లేకుండా నువ్వు ఏదేదో చేస్తున్నావు. క్రీస్తుని పిలవకుండా, క్రీస్తుపై ఆధారపడకుండా, యేసుక్రీస్తుని లేపకుండా, రమ్మని ఆయన ఆహ్వానించకుండా, నా సన్నిధి నీ సన్నిధి నాకు తోడుగా వచ్చునా అని మోసే వాళ్ళు అనకుండా, ఆయన ప్రమేయం లేకుండా, ఆయన లేపకుండా, ఆయన ఆహ్వానించకుండా నీ అంత నువ్వు చేసుకుంటే ఫలించవు. వితౌట్ జీసస్ ఫెయిల్. క్రీస్తు లేకపోతే ఓడిపోతావు నువ్వు. కాబట్టి ఏం చేశారు వాళ్ళు? ప్రయత్నాలన్నీ చేసి లాభం లేదనుకుని ఎక్కడికి వచ్చారండి? ఆఖరిగా ఆయన దగ్గరికి వచ్చారండి. ఎందుకు? సొంత ప్రయత్నాల వలన నువ్వైనా నేనైనా పైకి రాలేము. సొంత జ్ఞానము సొంత బలం పైన ఆధారపడితే ఆ నావ ముందుకు వెళ్ళలేదు. అలాగే ఈ లోకమనే సముద్రములో నీ నావ, విశ్వాస నావ కూడా ముందుకు వెళ్ళలేదు. క్రీస్తు లేకుండా, ఆయన నీవు ఆహ్వానించకుండా, ఆయనకి సమయం ఇవ్వకుండా, ఆయనపై ఆధారపడకుండా నీ అంతటి నువ్వు గమ్యానికి వెళ్ళలేవు. ఎందుకంటే మార్గము, సత్యము, జీవము ఆయనే ఉన్నాడు. కాబట్టి రాత్రి సొంత బలాలు, సొంత జ్ఞానము, సొంత బుద్ధి పక్కన పెట్టి నీ పక్కనే ఉన్న యేసుక్రీస్తుని నువ్వు నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. దేవునికి స్తుతి కలుగాక. తొట్లో కాదు వేయాల్సిన ఆయన్ని, హృదయంలో మోయాలండి. దేవునికి స్తుతి కలుగాక. ఇశ్రాయేలు మందాసం మోస్తారు భుజాల మీద. క్రైస్తవులు ఈరోజు యేసుక్రీస్తు తొట్లో వేస్తున్నారు. నిజమైన క్రైస్తవుడు అయితే హృదయాల మీద మోసుకోవాలి. హృదయం అనే తొట్లో వేయాలి ఆయన్ని. దేవునికి స్తుతి కలుగాక. ఏం జరిగింది ఇక్కడ? ఆఖరిగా ఆయన వచ్చి గాలిని, సముద్రమును గద్దించాడు. మిక్కిలి నిమ్మలం అయిపోయిందండి. అంటే నీ మీదకి వచ్చే సముద్రము, గాలి నీ మీదకి వచ్చినప్పుడు, నీ ఆత్మ సంబంధమైన ప్రయాణం ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పుడు నువ్వు అన్నీ ఏం చేయాలని ప్రయత్నాలు ఆపి ఆయన పైన ఆధారపడాలి. ఎందుకంటే సోదరులారా, శిష్యులు చాలా కంగారపడ్డారు, తొందరపడ్డారు, చాలా కలవరపడ్డారు. ఆఖరిగా దేవుడు తన కార్యాన్ని చేశాడు. మిక్కిలి నిమ్మలమైంది సముద్రం, గాలి ఆగిపోయింది. వారు చక్కగా గమ్యానికి చేరుకున్నారు. దేవుడు చివరిలోనే తన కార్యం చేస్తున్నాడు. ఇంకో వ్యక్తి లాజరు చనిపోయాడండి. సమాధి చేసేస్తారు. 4 దినాలు అయింది. ఆయన రోగి ఉన్నప్పుడు యేసుప్రభు కౌరు పెట్టారు. ఆయన కౌరు పెట్టినా కానీ రాలేదండి. 4 దినాల తర్వాత వచ్చాడు. అప్పటికి సమాధి కార్యక్రమం అయిపోయింది. అంటే రోగి అయినప్పుడు రాలేదు, సమాధి కార్యక్రమం కూడా రాలేదు యేసుప్రభు. ఇవన్నీ ఆయన చనిపోయాడు, సమాధి చేసేసారు, అయిపోయింది. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అయిపోయింది. 4 రోజుల తర్వాత వచ్చాడు యేసుప్రభు వారు. ప్రైజ్ ది లార్డ్. అంటుంది మార్త, ప్రభు నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బతుకుండేవాడు అంటుంది. ఇప్పుడైనా నువ్వు చేయగలవు, నాకు ఒక విషయం తెలుసు అంటుంది ఆమె. ఆయన అన్నాడు, నేనే జీవము పునరుద్ధానము అన్నాడు. నాయన్ని విశ్వసించిన చనిపోయినా మళ్ళీ బతుకుతాడని చెప్పాడు. ప్రభు బతుకుతాడు, అంత్య దినములలో లేపుతావు కదా అయ్యా, అది తెలుసయ్యా అంటుందా. ఆయనేమో ఇప్పుడు బతుకుతాడు అన్నాడండి. ఈమెమో అంత్య దినములు లేపుతావని తెలుసయ్యా నువ్వు అంటుంది. అయితే మార్త ఆ మాటలు పలికింది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మరి ఏం చేసిందంటే యేసు పాదాల దగ్గర పడిపోయిందండి. అప్పుడు యేసు ఎక్కడ పెట్టారు? పలానా చోట. ఇప్పుడు సమాధి తోటకి వెళ్ళారు అందరూ.
సమాధి తోటకి వెళ్ళినప్పుడు అందరూ ఏమన్నారంటే యేసు ప్రభుని, ఈయన ఏమి చేయలేడా, ఈయన అది చేశాడు ఇది చేశాడు చెప్పుకొస్తున్నారే, తన స్నేహితుడిని లాజరుని బతికించలేడా, ఇప్పుడేం చేస్తాడులే, నా రోజులు అయిపోయింది అని వాళ్ళు తలకో రాయేస్తున్నారు, ఆయన మీద మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన కన్నీళ్ళు విడిచాడండి. ఆయన ఏంటో వారికి ఇంకా అర్థం కాలే. ఈరోజుకి ఆయన అర్థమైందా యేసు గురించి? అర్థమైందండి. రెండో దేవుడు అండి, అర్థమైందండి. ఆయన రెండో దేవుడు, కుమారుడే అండి. కాదు యేసు ప్రభు రెండో దేవుడు కాదండి, ఆయన కుమారుడే. బైబిల్ చెప్తున్నాను కుమారుడు. కొంతమంది అంటున్నారు వీళ్ళండి కుమారుడు నమ్మరని. నేను చెప్తున్నాను మేము కుమారుడు నమ్ముతున్నాం, మీరు నమ్మట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ కుమారుడే యేసు క్రీస్తే శరీరధారిగా వచ్చిన యేసుని, శరీరధారిగా వచ్చిన యెహోవాని, శరీరధారిగా వచ్చిన వాక్యమని మీరు నమ్మట్లేదు. కుమారుడిగా ఉన్నాడు ఆయన, తండ్రిగా ఉన్నాడు ఆయన, పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆయన. కానీ ముగ్గురు కాదు, ఒక్కడే. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగాక. యెహోవాగా ఉన్నాడు, ఆత్మగా వచ్చి ఈ లోకానికి శరీరం ధరించాడు, నీకోసం నాకు చనిపోయాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. కాబట్టి కుమారుడైన, నేను కుమారుడు నమ్ముతున్నాను. బైబిల్ చెప్తుంది ఆయన కుమారుడని నమ్మునట్లుగా బైబిల్ రాయబడిందండి. కుమారుడు అనగా శరీరం, కుమారుడులో ఉన్న ఆత్మ యెహోవా ఆత్మ, వాక్య రూపంలో ఉన్న ఆత్మ. తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను అంటే లోపల యెహోవా ఆత్మ ఉన్నది. ఆయన ప్రార్థన చేసినది కూడా లోపల యెహోవాకే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన ఎక్కడుంటే అక్కడే పరలోకం అండి. దేవుడు ఎక్కడుంటే అక్కడే పరలోకం. దేవునికి స్తుతి కలుగాక. నా ప్రియ సోదరులారా, తండ్రి తండ్రి అని పిలిచినా కానీ పిలుపు డౌట్ వచ్చి ఎవరే మీ తండ్రి చూపిస్తానుండు, అలా చూచారా కనిపిస్తుందా, అదిగో నా తండ్రి అని చెప్పలేదండి ఆయన. లేకపోతే శ్రీరాముడు లక్ష్మణుడు అందరూ అని చెప్పలేదు ఆయన. లాగా అలా చెప్పలే, ఇలా చెప్పలే. నన్ను చూచినవాడు తండ్రిని చూచినవాడు కానీ వాళ్ళని చూపించలేదండి, ఆయనే చూపించుకున్నాడు. ఇండైరెక్ట్గా ఆయన తండ్రి అని అక్కడ చాలా స్పష్టంగా ఉంది. తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే ఇచ్చాలంటే ఆయన తండ్రిని ఎలా కనపరిచాడు? నన్ను చూచినవాడు తండ్రి చూచినాడు, నువ్వు ఇంకెలా అడుగుతున్నావు అన్నాడు. అంటే ఆయన తండ్రి అని నీకు తెలియట్లేదా అన్నాడు అండి ఇక్కడ. కాబట్టి తండ్రి అయినే, కుమారుడు అయినే, పరిశుద్ధాత్మ అయినే, ఆత్మ అయినే, శరీరం అయినే, మళ్ళీ ఆత్మగా మారిన పరిశుద్ధాత్మ కూడా ఆయనే. చాలా సింపుల్. దేవుని ఆత్మ, క్రీస్తాత్మ, పరిశుద్ధాత్మ, మూడు ఆత్మలే బైబిల్ చెప్తుంది ఎఫెసీ పత్రికలో. ఆత్మ ఒక్కడే. సరే, నా అంశం అది కాదు. లాజర్ 4 దినాలు అయిపోయినాయి. సరే వెళ్దామన్నాడు. అందరూ రాళ్ళేస్తున్నారు, నాకు తలక మాట అన్నారు, బతికించలేడా, వచ్చేసాడు ఇచ్చేసాడు వచ్చేది. వాళ్ళకి అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళు నమ్మలేకపోతున్నారు బట్టి ఆయన ఏడ్చాడు అక్కడ. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, వెళ్దామా, సరే ఆ రాయి తొలగించండి అన్నాడండి. మార్త అడ్డుగా వచ్చి, అయ్యా 4 రోజులైందయ్యా, కుళ్ళిపోయి ఉంటాడయ్యా, వాసన వచ్చేస్తుందయ్యా అంటుంది. ఆయన అన్నాడు, లేదు ఆ రాయి తొలగించండి అన్నాడు. ఆమె వద్దే నాటకం పరుస్తుంది. అంటే ఆమెకి కూడా విశ్వాసం లేదు, ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు ఇంకా అర్థం కాలేదు వారికి. సరే రాయి తొలగించారు. ప్రైజ్ ది లార్డ్. లాజరుని పిలిచాడండి. ఇంతవరకు చాలా ఓపుకున్న ఆయన ఆఖరిలో లాజర్ని బయటికి పిలిచాడండి. దేవుడు ఎల్లప్పుడూ తన కార్యములను చివరిలో చేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ఈ రాత్రి కూడా దేవుడు తన కార్యాలు ఎప్పుడు కూడా చివరిలో చేస్తున్నాడండి. ఒక రోజున యాయిరు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. తన కుమార్తె చాలా రోగంతో అయిపోయింది. అన్ని హాస్పిటల్ తిప్పాడు. ఏ హాస్పిటల్ వల్ల ఆ బిడ్డకి స్వస్థత రాలే. ఇక అధికారి అయిన యాయిరు అన్ని హాస్పిటల్ అయిపోయిన తర్వాత ఇక ఆఖరుగా ఏసే దిక్కు వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. అయ్యా, నా కుమార్తె అస్వస్థతగా ఉన్నది, వస్తావా అన్నాడు. ఆయన ఏం చేశాడంటే వస్తున్నాడు. ఈలోపు ఆమె చనిపోయింది. ఏమన్నారంటే వీళ్ళు, అయ్యా బోధకుని బాధ పెట్టకు, అతను ఏమి చేయలేడు, నీ కుమార్తె చనిపోయింది. ఆమె కొర ప్రాణంతో చావు బతుకు మధ్యలో ఉన్నప్పుడు యాయిరు వచ్చి వస్తావా అన్నాడు. ఆయన తీసుకువచ్చేసరికి మధ్యలోనే ఇంటి దగ్గరికి వచ్చేసరికి పాడి కట్టేస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు అక్కడ. తర్వాత సిద్ధం చేసేస్తున్నారు సమాధికి. అప్పుడు అంటున్నాడు ఒక అతను వచ్చి, అయ్యా యాయిరు,
ఈ బోధకుడు ఏం చేస్తాడయ్యా, ఈ బోధకుడిని బాధ పెట్టకు, ఏం అడక్క, ఇంకెందుకంటే నీ కుమార్తె చనిపోయింది, అదిగో పాడి కడుతున్నాం, అదిగో ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి, సంగీతం సిద్ధంగా ఉంది, రెడీ చేస్తున్నాం, ఇక దా తీసుకుపోదాం అని అన్నాడండి. యాయిరు యేసు వైపు చూశాడు. అప్పుడు మాట చెప్పాడు యేసు ప్రభు, లక్ష్యముంచుము అన్నాడండి. నువ్వు లక్ష్యముంచుము, నీవే ఉద్దేశంతో వచ్చావో అదే విశ్వాసంతో ఉండు అన్నాడండి. యాయిరు విశ్వాసంగా ఉన్నాడు. అంటే వాళ్ళు ఏమన్నారంటే, పాడి కట్టాం, చనిపోయింది, బాడీ వాష్ చేయాలి, తీసుకుపోవాలి అని ఆ మూమెంట్లో ఉన్నారండి ఆయన. అంటే బోధకుడు ఏమీ చేయలేడనే కదా. ఆయన ఎవరు అనుకున్నారు? కేవలం బోధకుడే కాదు, ఆయన దేవుడు కూడా, ఆయన గొర్రెపిల్ల కూడా, ఆయన కుమారుడు కూడా, ఆయన ప్రవక్త కూడా, ఆయన ఈ భూమి మీదకి వచ్చిన శరీరధారి అయిన దేవుడై ఉన్నాడండి. కాబట్టి అందరూ నిరీక్షణ అంటే ఇక అందరికీ, కుటుంబస్తులకి, బయట బంధువులకి ఆశలన్నీ పోయాయి. ఇక ఆమె చచ్చిపోయింది, ఇక ఇతను ఏమీ చేయలేడు. ఆఖరి సమయంలో చివరిలో ఆయన వచ్చాడండి. దేవునికి స్తుతి కలుగాక. ఆ లోపలికి వెళ్ళాడు. యాయిర్ని ఇద్దరిని తీసుకుపోయే లోపలికి జస్ట్ వెళ్ళి చచ్చిపోయిన శవంతో తబిత తలితాకుమి అన్నాడు. అంటే లేవు అని అడిగాడండి. ప్రైజ్ ది లార్డ్. శవం లేచి కూర్చుందండి. శవం లేచి కూర్చుంది. అంటాడు భోజనం పెట్టండి అన్నాడండి. వాయిద్యాలు ఆగిపోయినాయి, పాటలు ఆగిపోయినాయి, పాడి సాంగ్ కట్టినాడు, నోరు తెరిచి కట్టడం ఆపేశాడు. ఎందుకో తెలుసా? జీవంగల దేవుడు వచ్చాడు అక్కడికి. అంటే మరణము కన్నా బలం గలవాడు అక్కడ ఉన్నాడు. అలాంటి దేవుని కలిగి ఉన్నాం మనం. అందుకే దేవుడు చివరిలో కార్యాలు చేస్తున్నాడు. హాస్పిటల్ అయిపోయినాయి, చనిపోయింది, వాయిద్యాలన్నీ సిద్ధం చేసుకున్నారు, ఆమె కొరకు అన్నీ సిద్ధం చేశారు. కానీ చివరిలో ఆయన చేసిన కార్యం ఏంటంటే, దేవుడు ఎల్లప్పుడూ తన కార్యాలని చివరిలోనే చేస్తున్నాడు. ప్రైజ్ గాడ్. ఆది కాండం మొదలుకొని మలాకి వరకు చూస్తుంటే ఎంతోమంది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మలాకి అనే చివరి కాల ప్రవక్త, హల్లెలూయా, ఆ మలాకి అంటున్నాడు, యెహోవా నియమించిన భయంకర దినం రాబోతుంది, ఆ దినానికి ముందు ఏలియాని పంపిస్తానని దేవుడు మలాకి అనే ప్రవక్త ద్వారా ఒక వాగ్దానం చేశాడండి. ఎప్పుడది? పాత నిబంధన యొక్క చివరి పుస్తకములో దేవుడు చివరిలో కార్యం చేశాడు. చివరిలో ఒక వాగ్దానం చేశాడు. రాబోతున్న అన్య వధువుకి, అన్య క్రైస్తవులకి దేవుడు ఒక ఏలియాని పంపిస్తానని పాత నిబంధన చివరి పుస్తకం మలాకి చివరి అధ్యాయం 4వ అధ్యాయం ఆఖరి వచనంలో దేవుడు చివరిలో చేస్తున్న కార్యం ఏంటంటే, నేను ప్రవక్తను పంపిస్తానని వాగ్దానం చేశాడు. ఏలియాని. ఇదివరకు వచ్చాడు ఏలియా, వెళ్ళిపోయాడు. ఎలీషా వచ్చాడు, వెళ్ళిపోయాడు. బాప్తిస్మా యోహాను వచ్చాడు, వెళ్ళిపోయాడు. కానీ నీ 4వసారి వచ్చే ఏలియా, విలియం బ్రహ్నం అనే ఒక ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి అని చాలా స్పష్టంగా ఉంది ప్రియారా. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం ఎప్పుడు? బైబిల్ యొక్క పాత నిబంధన ఆఖరి పుస్తకంలో వాగ్దానం. దేవునికి స్తుతి కలుగాక. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము ఆఖరి అధ్యాయంలో కూడా వాగ్దానం చేశాడు దేవుడు. యేసును నేను సంఘముల కొరకు నా దూతను పంపించుచున్నానని దేవుడు చివరిలోనే సంఘము కొరకు దూతను పంపుతున్నాడు. చివరిలో స్వస్థత, చివరిలో సముద్రం నడిపించడం, చివరిలో సముద్రం నడిపించడం, గాలి గద్దించడం, చివరిలోనే ప్రతిదీ దేవుడు చివరిలో చేస్తున్నాడు అండి. ప్రతిదీ. ఇక ఈ రోజులో ఈ చివరి కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపాడండి. చివరి కాలానికి దేవుడు చేసే కార్యము ఒక ప్రవక్త ద్వారా అన్య వధువును దేవుడు చెక్కుతున్నాడని మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందండి. హల్లెలూయా. ప్రవక్తలు లేరు అని చెప్పొద్దు. క్రీస్తు తర్వాత పౌలు ప్రవక్తగా వచ్చాడు. పౌలు తర్వాత సంఘాల్లో అగాబు అనేటి ప్రవక్త ఉన్నాడు. ఇంకా మనం చూస్తుంటే ఈ కాలానికి దేవుడు ఒక ప్రవక్త నియమించాడు. ప్రతి కాలంలో ప్రవక్త ఉన్నాడు. మన కాలంలో కూడా ప్రవక్త ఉన్నాడు. కొందరు విలియం బ్రహ్నం అని దేవుడు అనుకుంటున్నారు. అతను దేవుడు కాడు. కొందరు విలియం బ్రహ్నం అని క్రీస్తు అంటున్నారు. క్రీస్తు కాడు. ఎక్కడో వెస్ట్ గోదావరి టీ నరసాపురం ప్రాంతంలో క్రిస్మస్ అనగా ఏప్రిల్ 6వ తారీఖున క్రీస్తు జన్మించాడు అని ఒక పత్రిక వేసి ప్రవక్త బ్రహ్మం పూట వేశారు. నేను చెప్తున్నాను, అది తప్పుడు ఆత్మ.
ఏప్రిల్ 6ని జన్మించింది ఒక మనుష్యుడు, కేవలం విలియం బ్రహ్నం అనే ఒక వ్యక్తి మాత్రమే పుట్టిన తారీఖు అది. కానీ అతను క్రీస్తు కాడు. క్రీస్తు ఇదివరకే జన్మించాడు. ఆయన మళ్ళా జన్మించిన అవసరం లేదు. ఆయన రెండోసారి జన్మించడు. ఆయన పెండ్లి కుమారుడుగా మధ్యాకాశం రాబోతున్నాడు. కాబట్టి వారు వేసిన పాపలు ఏంటంటే ఏప్రిల్ 6వ తారీఖున క్రీస్తు జన్మించాడు. ఆ క్రీస్తు విలియం బ్రహ్నం అని చెప్పారు. మేము చెప్తున్నాను పేరా, విలియం బ్రహ్నం క్రీస్తు కాడు అన్నాడు. ఆయన నేను క్రీస్తును కానని చెప్పాడు. కొంత దుర్బోధకులు దాని విధంగా దురాత్మతో చెరుపుతున్నారు పేరా. నా సోదరులారా, అతడు పరిపూర్ణంగా దేవుని చేత నడిపించబడిన వ్యక్తి అయి ఉన్నాడు. అతను ఎప్పుడు వచ్చాడు? పాత నిబంధన చివరి పుస్తకంలో వాగ్దానం, కొత్త నిబంధన ప్రకటన గ్రంథంలో చివరిలో అన్య వధువు కొరకు యేసు అను నేను నా దూతను పంపాడు. అంటే సంఘముల కొరకు ఒక దూతను కూడా చివరిలో పంపించాడు. వ్యక్తుల కొరకు స్వస్థతను చెవులో పంపించాడు. సమస్యలకు పరిష్కారము చెవులో పంపించాడు. సముద్రం పాయలవటం చెవులో పంపించాడు. సముద్రం మీద ఆ ప్రయత్నాలు అయిపోయిన తర్వాత గద్దించడం చెవులో చేశాడు. రోగమంతా పోయి చనిపోయిన తర్వాత మళ్ళీ చివరిలోనే ఆ వ్యక్తిని బ్రతికించడం అన్నీ చివరిలోనే చేశాడు. ఆయన దేవుడు ఎల్లప్పుడూ తన కార్యాలు చివరిలోనే చేస్తాడు. మనం కంగారు పడతాం, కానీ ఆయన కంగారు పడే దేవుడు కాడు. ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి దీనికి తగినంత ఓపిక ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా దేవుడు ఎల్లప్పుడూ తన కార్యాలని చివరిలోనే చేస్తున్నాడండి. ఆఖరి ఒక మాట చెప్తున్నాను. ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా గొడవ పెట్టేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు, అంటే ఒకడే పిల్లడు, ఒకడే పిల్లవాడు. గొడవ పెట్టుకున్న తర్వాత వారు విడిపోతున్నారు. విడిపోతున్న సమయంలో ఆమె తగ్గ సామాన్లు ఆమె పోగు చేసుకుంటుంది, ఈమె తగ్గ ఈమె సామాన్లు పోగు చేసుకున్నారు. ఆఖరిగా చివరిలో ఇక వాళ్ళు విడిపోతారు. వాళ్ళ భార్య భర్తలు విడిపోతున్నారు. ఆస్తులు పనిచేసుకుని ఇద్దరు భార్య భర్తలు. భార్య అంటుంది ఇది నాది, ఇది నాది, ఇది నేను కొన్నా అంటుంది. భర్త ఇది నాది, నాది నేను కొన్నా అని చెప్పి ఆఖరికి వారు సంపాదించింది కూడా పనిచేసుకుంటారండి. అయితే ఆఖరిగా ఏం జరిగిందంటే అన్నీ పంచుకోగా వాళ్ళ కుమారుడు చెప్పులు ఉన్నాయి అక్కడ. చెరుకో చెప్పు పంచుకున్న సమయంలో వారి కుమారుడు గుర్తొచ్చాడు. ఎందుకంటే కుమారుడు చనిపోయాడు, కుమారుడు లేడు అక్కడ. అతను చెప్పులు పంచుకునే సమయానికి తన కుమారుడు గుర్తు రాగానే ఇద్దరు కూడా చిన్న పిల్లల పశ్చాత్తాపడి మళ్ళా కలిసిపోయాడు అక్కడ. ఇక్కడ ఆ జ్ఞాపకం చేసేవాడు కూడా దేవుడేనండి. దేవుడు ఎల్లప్పుడూ తన కార్యాలు చివరిలోనే చేస్తాడు. ప్రవక్తలను పంపటం చివరిలోనే. చూడండి, ఎఫెసు అనే కాలం అయిపోయిన తర్వాత చివరిలో ఇంకొత్తం అనుకోండి. లూథర్ కాలం అయిన తర్వాత చివరిలో, లూథర్ కాలం చివరిలో వెస్లీ కాలం చివరిలో విలియం బ్రహ్నం అని దేవుడు పంపిస్తున్నాడు. విలియం బ్రహ్నం చివరిలో సంఘం అనేది ఎత్తబడుతుంది. ఎత్తబడే ఆ సమయానికి చివరిలోనే చివరి గొరు కూడా వస్తుంది. దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రతి కార్యాన్ని చివరిలోనే చేస్తాడండి. చూడండి, చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నేను ఇచ్చేద్దాం అనుకున్నాను, ప్రయత్నాలు అయిపోయింది, ఇక ఏం జరగదనుకున్నాను. ఆ సమయంలో ఒకరు వచ్చి ఇదిగో ఇంత డబ్బు ఇచ్చారు నాకు, నేను పని ప్రారంభించానంటారు. నిజమేనా? అంటే దేవుడు తన కార్యాలని ఎల్లప్పుడూ చివరిలో చేస్తాడు. నీ జీవితంలో నేను చెప్పిన వారందరి జీవితాల్లో చివరిలో చేశాడు. దేవుడు తన కార్యాలని చేస్తాడు, కానీ తొందరపడడు. ఆయన చాలా ఎదురు చూస్తాడు. తిరగ్గా ఉండి, ఆయన చాలా ఆలస్యంగా ఉండి ఏం చేస్తాడంటే ఆయన కనిపెడుతూ చివరి దశకు వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, మందులు పడతారు, డాక్టర్ గారు అంటారు ఆపరేషన్ చేస్తాం, స్కాన్ తీస్తాం, అన్నీ అయిపోయినాయి, జబ్బు ఏంటో తెలియట్లేదు, కానీ మనిషి మాత్రం ఎండిపోతున్నాడు, ఇక మేమేమీ చేయలేమంటారు. అప్పుడు ఆ మంచం పడుకున్న ఈ యొక్క స్కెల్టన్లో భయంకరంగా ఎండిపోయిన వ్యక్తి ఏం చేస్తాడంటే చివరిలో దేవుని పైన ఆధారపడతాడు. చివరిలో అప్పుడు కూడా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అతను ఎన్ని పాపాలు చేసినా, విరుద్ధంగా జీవించినా, అప్పుడు కూడా అవన్నీ క్షమించి అయినా అతను స్వస్థపరుస్తాడండి. మనుషుడు ఎప్పుడు ఆయన వైపు చూడాలని చూస్తున్నాడండి ఆయన. మనందరము ఈ రాత్రి ఆయన వైపు చూద్దాం. నీ జీవితంలో, నా జీవితంలో, లేక మనందరి జీవితంలో దేవుడు తన కార్యాన్ని తన టైములో, తన చిత్తములో, తన సమయంలో జరిగించునుగాక.
లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ రాత్రి కాలంలో ఈ కూటమి ఈ విధంగా జరిగించినందుకు స్తోత్రములు. పాటల్లో, సాక్ష్యములో, ఈ రాత్రి యొక్క ప్రత్యేకమైన అంశంలో మీరు ఉన్నందుకు స్తోత్రములు. అవును ప్రభువా, అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో, ఎల్లప్పుడూ దేవుడు తన కార్యాలని చివరి సమయంలో చేస్తాడని మేము విన్నాం, చూచాం. మా జీవితంలో అది పొందుకుందాము గాక. నా జీవితంలో, మా జీవితంలో, మా అందరి జీవితంలో దేవా, నీవు నీ చిత్తాన్ని, నీ కార్యాలని మా పట్ల, మా జీవిత ప్రయాణంలో, జర్నీలో చివరిలో చేసేవాడవని నమ్ముతూ మీకు అప్పగించుకుంటున్నాం. కూర్చొని దీవించండి, ఆశీర్వదించండి దేవా. ప్రతి కార్యములో మీరు తోడుగొనండి, మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము.